Okay. So I think you are looking quite enthusiastic, all of you. So today, a lot of chats. Okay, so shall I share them? Okay, so సార్ ఈ సాఫ్ట్వేర్ లో లగ్నము ఎక్కడ రాస్తారు సార్? లగ్నము భావస్థితిలో 4 గ్రహస్థితిలో 4వ పట్టిక అండి. గ్రహస్థితిలో 4వ పట్టిక. ఏదో చేద్దాం. మీకు అది కనిపిస్తుంది కదా గ్రహస్థితి? కనిపించింది సార్, చూస్తున్నా. భావం కింద లగ్నం అని ఉన్నది. సో దొరికిందా? దొరికింది. థ్యాంక్ యూ సార్. ఓకే, సో లెట్ us see 1 2 3. ఓకే, సో ఇక్కడ నుంచి నేను అయిపోయింది కదా సింహలగ్నం? నో. టుడే. Yes, Shivaprasad, this is fresh one, na? This is other than what you sent us. Yes, sir, fresh one, sir. Okay, fine. So 30th October 1995. Okay. Gnanatimirandasya gnananjanashalakaya చక్షురున్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓకే, సో ఓకే, యూ ఎక్స్ప్లెయిన్. మీకు అర్థమైంది, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను మిగిలిన చేస్తాను. వాట్ ఆర్ యూ ఫ్రమ్ ద చాట్, యూ ఎక్స్ప్లెయిన్. మీరు ఆల్రెడీ 2-3 సార్లు చూసేసి ఉంటారు కదా దీన్ని. కొద్దిగా చూశాను సార్. దశానుకూలత చూశాను సార్. దశల్లో నాట్ లైక్ మిక్స్డ్ గా అనిపించింది, నాట్ లైక్ సో పాపగ్రహాలు లాస్ట్ లోనే ఉన్నాయి. ఓకే, పాపగ్రహాలు లాస్ట్ లో ఉన్నాయి సార్. అంటే 2050 తర్వాత శని బుధుడు శుక్రుడు. అంటే దశానుకూలత లేదని కదా? లేదు అని. ఓకే, ఇంకా చిన్నప్పుడే అంత ఆనందించేస్తే సరే. ఓకే, చూద్దాం. సింహలగ్నం. చలో, సూర్యుడు, గురువు, కుజుడు, కేతు, శుభులు, శని, శుక్ర, బుధ, రాహు, చంద్రులు, పాపులు చివరిలో మిగిలి ఉంటున్నారు. ఓకే, సో టీకే రాహులో రాహు జరుగుతుంది. ఓకే, రాహు అయిపోయింది, 3 years అయింది కదా, అయిపోయింది సార్, అయిపోయింది. సో రాహులో గురువు కాబట్టి పర్లేదు. ఓకే, ఇక్కడ చూద్దాం పరిస్థితి ఏంటి. గ్రహానుకూలతలో బుధుడు ఉచ్చలో ఉన్నాడు. ఇంకా ఉచ్చ నీచల్లో ఏమైనా స్పెషాలిటీస్ ఉన్నాయి? ఓన్లీ బుధుడు స్పెషాలిటీ. సో పాపల్ని రౌండ్ ఆఫ్ చేశారా? ఓకే, ఫైన్. సూర్యుడు ఇల్లు ఎవరు బలంగా ఉన్నారు? గురువు, కుజుడు. డిగ్రీల ప్రకారం గురువు 21, శుక్రుడు 0 degrees. సో అప్పుడు కింద రాసినప్పుడు ఇట్లా అడ్డంగా రాయండి. అప్పుడు శుక్రుడు ఫస్ట్ అని తెలుస్తుంది. అంటే ఇటు ఐ థింక్ స్క్వేర్ లో కదా సార్ మీరు చెప్తారు? అంటే ఇప్పుడు ఇట్లా రాసేటప్పుడు పైన కింద రాయాలి. ఇలా ఓకే, అంటే అప్పుడు సో దట్ యు విల్ నో హూ ఇస్. మీరు ఏ నోటేషన్ తీసుకున్నా నాకు అర్థం కావట్లేదు కదా. అంటే ఇక్కడ కూడా డిగ్రీస్ నోటేషన్ తోనే పై నుంచి రాశాను. అంటే అదే పై నుంచే కింద నుంచే తెలియట్లేదు. ఇట్లా అయితే శుక్రుడు, కుజుడు, గురువు. సో తెలుసు. సూర్యుడు, రాహులు, మీరు రాహు, సూర్యుడు ఇలా రాయాలా? ఎస్ సార్, అంతేలే. ఓకే సార్. ఇట్లా రాసినప్పుడు అడ్డంగా రాయాలి, ఇట్లా రాసినప్పుడు కింద నుంచి పైకి రాయాలి, ఇలా రాసినప్పుడు ఇలా రాయాలి. ఓకే సార్.
అది. సో, అప్పుడు అంటే ఎవరు చూసినా ఎనీ లే మ్యాన్ చూసినా అర్థమైపోద్ది. ఎస్ సార్. అది. సో, అప్పుడు సీక్వెన్స్ ఈజీగా తెలుస్తుంది. అది. అప్పుడు ఇక్కడేమో నిలువుకొస్తాయి. ఇక్కడేమో అడ్డంకొస్తాయి. ఎస్. ఓకే సార్. ఠీక్ హై. ఓకే. సో, నైస్. సో, వేర్ ఆర్ వి? యాహ్! రాహుల్ ఉన్నారు. సో, కుజుడైపోయాడు, చంద్రుడైపోయాడు, సూర్యుడు శుభుడు కదా! సూర్యుడు సగం ఉన్నాడు. ఓకే. అదొక మంచిది. సో, రాహు అయిపోతుంటే కేతు బలవంతుడవుతాడు. దట్ ఈస్ ద అనదర్ వన్. కేతు బలంగానే ఉన్నాడు. సూర్యుడిని పట్టుకున్నాడు. సూర్యుడు శుభుడు కదా! సో, రాహు అయితే కేతు, సూర్యుడు బావుంటాడు. ఓకే. ఠీక్ హై. అయ్యో! పాపులందరూ అంటే పాపులు శుభుల్ని పట్టేసుకున్నారు. శుక్రుడు కుజుడిని, గురువుని పట్టుకున్నాడు. రాహు సూర్యుని పట్టుకున్నాడు. ఇంకా మిగిలిన వాళ్ళు విచ్చలవిడిగా ఉన్నారు. ఏవి భయం బొత్తి లేకుండా. శని 9లో ఈయన 9ని కేతువుని కూడా పట్టుకున్నాడు. ఎవరిని వదిలిపెట్టలేదు అసలు. అండ్ దశానుకూలత లేదు. అయ్యో! సో, బుధుడు 2లో ఉన్నాడే ఉచ్చులో. దశ అవ్వలేదు. కానీ 27 కొద్దిగా పర్లేదు. శుక్రుడు బాగా బలంగా ఉన్నాడు. శని పర్లేదు. రాహుకేతులు అదృష్టం కొద్దీ రాహు అయిపోతున్నాడు. సూర్యుడు సగం మిగులుతున్నాడు. అదే మిగిలింది. రాహు అయిపోతే కేతువు మిగిలితే అప్పుడు కేతువు సూర్యుడు కొద్దిగా బాగుంటారు. 3, 9 కొద్దిగా ఏదో భక్తి చేసుకోవచ్చు. అది కూడా శని కొట్టేస్తాడు. శని మళ్ళీ ఇక్కడ శని వీళ్ళ ముగ్గురిని పట్టేసుకున్నాడు ఇక్కడ. శని కేతువుని 9ని చూస్తున్నాడు, 4ని చూస్తున్నాడు. శని 1 లగ్నాన్ని చూస్తున్నాడు. 7లో ఉన్నాడు. అయ్యో! ఇదేంటి 7లో పాపి. హోప్ లగ్నం కొద్దిగా మారిస్తే జాతకం చాలా బాగుంటుంది. టైం కరెక్టేనా? సార్ కరెక్టేనే ఉంది సార్. ఇక్కడ కొద్దిగా కన్యా లగ్నం అయితే మాత్రం సూపర్ జాతకం అయిపోతుంది. అంటే లగ్నం దగ్గర ఇక్కడ డిగ్రీలు రాయండి. సో దట్ ఏమైనా బార్డర్లో ఉంటే. సో బట్ జాతకం ప్రకారం ఏమైనా కొన్ని చెప్పండి. దీంట్లో మీకు కనిపించినవి నిజమైనవి ఏమన్నా అసలు ఉన్నాయా? కుజుడు శనిని పట్టుకున్నాడు. అదొక్కటి కనిపిస్తుంది. గురువు 8ని చూస్తున్నాడు. 7, 8. దాంతో కొంతవరకు యాక్చువల్గా ఈ శని యొక్క పాపత్వాన్ని హరిస్తున్నాడు. శని కుజుడిని పట్టుకున్నాడు. కుజుడు శనిని పట్టుకున్నాడు. మొన్న చెప్పాను ఇది పెక్యులియర్ అనమాట. ఇది కాంబినేషన్. ప్లస్ కుజ శుక్రుల కాంబినేషన్ కూడా కొద్దిగా జాగ్రత్తగా గమనించాలి. అయితే కుజుడు అయిపోయాడు. అది ప్రాబ్లం ఏంటంటే కుజ దశ అయిపోయింది. గురువు ఒక్కడే మిగిలాడు. గురువు, కేతువు, కొద్దిగా సూర్యుడు సగం. సో ఈ గురువు శనిని చూడలేదండి. శని ఫ్రీ అయిపోయాడు. కుజ దశ అయ్యేసరికి శని ఫ్రీ అయిపోయాడు. 8ని చూస్తున్నాడు కానీ 8 బుధుడు కూడా చూస్తున్నాడు. గురువు 21 డిగ్రీలో ఉన్నాడు. కొన్ని చెప్పండి జాతకంలో ఏమైనా జరిగినాయి కానీ ఏమైనా క్వశ్చన్స్ కానీ. నాకు కూడా ఇది చెప్పడానికి ఏం లేదు సార్. అంటే చిల్డ్రన్ గురించి క్వశ్చన్ ఉంది సార్. ఓ చిల్డ్రన్ స్త్రీయా? ఎస్ సార్. స్త్రీ అయితే పంచమంలో చంద్రుడు ఉన్నాడు. కానీ చంద్రుడి దశ అయిపోయింది. చంద్రుడు మాతృత్వానికి కారకుడు. ఆయన 5లో పాపిగా ఉన్నాడు. దశ అయిపోయింది కాబట్టి కొంతవరకు పర్లేదు. శుక్రుడు 4లో బలంగా ఉన్నాడు. గురువు కుజుడు. సో కొంతవరకు గురువు యొక్క ప్రభావం కొద్దిగా వస్తుంది. గురువు 5 కొంచెం అయ్యో రామ. ఇప్పుడు రాహువులో గురువు జరుగుతూ ఉంటాడే. రాహువులో గురువు జరుగుతూ ఉంటా. పోయిన సంవత్సరం అంతా గురువు అక్కడే ఉన్నాడు 5లో గోచారంలో. సో లాస్ట్ నవంబర్ నుంచి ఈ నవంబర్ కొద్దిగా ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పుడు గురువు 6కి వచ్చేసాడు. మకరానికి వచ్చాడు మొన్నే. ఒక వారం 10 రోజుల క్రితం 15 రోజుల క్రితం.
ఓకే. బుధుడు బుధుడు సరే, పాపలకు శాంతులు చేద్దాం. దట్ వాచ్ ఐ కెన్ టెల్. కొంచెం దిష్టి తీస్తే కొద్దిగా మెయిన్ ఏంటంటే శని బాగా దెబ్బతీస్తున్నాడు. శని దశ అవ్వలేదు. 7లో ఉన్నాడు, 9ని చూస్తున్నాడు, 4ని చూస్తున్నాడు ఈయన. పుత్రకారకుడైన గురువుని పట్టుకున్నాడు. గురువు ఫ్రీగా ఉంటే ఆయన కొద్దిగా మేలు చేసేవాడు. గురువుని పట్టుకున్నాడు, శని పట్టుకున్నాడు, శుక్రుడు పట్టుకున్నాడు, ఇద్దరు అవ్వలేదు దశలు. అండ్ అఫ్ కోర్స్ భర్త స్థానం మీద కూడా ఆధారపడి ఉంటుంది. పంచమాధిపతి అయిన గురువు దొరికిపోయాడు. గురువు 2 హౌస్ల్లో ఒక హౌస్ని బుధుడు చూస్తున్నాడు, ఇంకో హౌస్ చంద్రుడు. కానీ చంద్రుడు ప్రస్తుతానికి దశ అయిపోయింది. అట్లా పాపం గురువు బాగా వీక్ అయిపోయాడు. గురువు సంతాన కారకుడు, పంచమాధిపతి కూడా ఇక్కడ. అలాగే పంచమ స్థానం కూడా కొంచెం కొద్దిమాటి పాపం చెందింది. దశ అయిపోయింది. ఒక 10% ఉంటాడు. సో సంథింగ్ హ్యాస్ టు బి డన్. పుత్ర కారకుడు పట్టుబడ్డాడు, పంచమాధిపతి పట్టుబడ్డాడు. పంచమేమో శుభస్థానం, అంటే శుభులు ఎవరు చూడట్లేదు, పాపులు ఉన్నారు. దశ అయిపోయింది. గురువు యొక్క 2వ హౌస్ చూస్తే కూడా బుధుడు పాపం ఆయన ఉచ్చులో ఉండి దాన్ని చూస్తున్నాడు. సో బుధుడికి అయితే గ్యారంటీగా చేయాలి, ఎందుకంటే అష్టమం కూడా బాగుండాలి పిల్లలు పుట్టారంటే. సప్తమంలో శని ఉన్నాడు, అది కూడా అంత డిజైరబుల్ కాదు. సో కుజుడు ఏం చేస్తున్నాడు? కుజుడు దశ అయిపోయింది కదా. సూర్యుడు సగం ఉన్నాడు, పోనీ ఆయన సగం ఉండి ఏమైనా చేస్తాడా అంటే, ఎదురుగా కేతువుని శని పట్టుకున్నాడు, ఇటు కింద రాహు దశ. బట్ రాహులో గురువు వచ్చాడే. రాహులో గురువు ఒక 2.5 years ఉంటాడు. అది కొద్దిగా మంచి టైం ఉన్నదాంతో. బట్ ఆయన బలం బాగా వీక్ అయిపోయింది. సో గురువుకి కొన్ని అంటే స్ట్రెంగ్తన్ చేయడానికి కొన్ని చేయొచ్చు. అది ఒకటి చేసి గురువుని బలపరుస్తూ శనిని బుధుడిని వీక్ చేయాలి, శుక్రుడిని. ఆల్మోస్ట్ ఇట్స్ ఆల్ అవుట్ ప్రోగ్రామ్. then there is some way to move forward. Okay, so let us see. ఇంకా అందరూ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్ లాగా లాస్ట్ డే కోసం. సో let us see other things. సార్ ఒక క్వశ్చన్ సార్. Yeah. సార్ సింహ లగ్నం మొన్న కూడా మనకు చూసిన దాంట్లో శని 7th లో ఉన్నాడు. అలా అయినా కామన్ ఏమైనా ఉంటుందా సార్? అలా ఏమి ఉండదా? అంటే సింహ లగ్నం 7 లో శని 7th లో ఉంటుంది.
సింహలగ్నం శని 7th లో ఉంటూ ఇది చాలా అంటే ఆల్మోస్ట్ 2.5 years రోజు అదే టైంలో ప్రతిరోజు సింహలగ్నం ఉంటుంది. శని ఏమో 2.5 సంవత్సరాలు ఇక్కడ ఉంటాడు. సో ఆ 2.5 సంవత్సరాల్లో ఆ లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ ఇలాగ ఉంటుంది. ఓకే సార్. అది అంతే కదా, ఈయన 2.5 years ఉంటాడు ఒక రాశిలో. అండ్ ప్రతిరోజు లగ్నాలు 12 లగ్నాలు జరుగుతుంటాయి. సో ఆ 2.5 years కనీసం రోజుకి ఒక ఈ లగ్నం వచ్చినప్పుడల్లా శని ఇక్కడే ఉంటాడు. ఆ టైంలో ఆ 2 గంటల్లో పుట్టిన వాళ్ళందరికీ శని 7లోనే ఉంటాడు ఆ 2.5 సంవత్సరాలు. ఓకే సార్. సో అట్లా చాలా మందికి ఉంటుంది. సార్ అంటే సప్తమాధిపతి డిగ్రీస్ మారుతా ఉంటాయి కదా సార్? ఏం సార్? డిగ్రీస్ మారుతా ఉంటాయి. అంతే అంతే డిగ్రీస్ మారుతా ఉంటాయి. సప్తమాధిపతి సప్తమంలో ఉండటం అంత డిజైరబుల్ కాదు. అండ్ ఇక్కడ ఈయన తక్కువ తినలేదు, ఈయన ద్వితీయాధిపతి, ఈయన అష్టమాన్ని చూస్తున్నారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో అందుకనే సో కొన్ని శాంతులు చేసుకుంటే కొంతవరకు బాగుంటుంది. ఓకే, అంటే ఐఎమ్ ట్రైంగ్ టు సీ ఏదన్నా మంచి చెబుదాం అంటే ఏం కనిపించలే, ఏదన్నా మంచి బలమైంది ఏముంది అని ఎతుకుతా ఉన్నాను. అది ఒక్క రకంగా చెప్పాలంటే గురువు 12ని చూస్తున్నాడు. ఇది ఓవరాల్ గా కొంచెం మంచిది. గురువు 12ని చూస్తున్నాడు అంటే ఆయన మోక్ష సాధన బాగా చేయడానికి బాగుంటుంది. అది ఒక్క డిపార్ట్మెంట్ బాగుంది. ఆఫ్ ఆల్ ద గివెన్ ఆధ్యాత్మిక గ్రంథ పఠన, మోక్ష సాధన, ఉన్నత జన్మ, ఇవి మాత్రం బాగా కనిపిస్తున్నాయి. అదొక్కటే బాగుంది. ఓకే, సో లెట్ us go. ఓకే, సో ఓకే సార్, ఇది నెక్స్ట్ చెప్పండి సార్. మీకు అర్థమైంది కొద్దిగా చెప్పండి, నేను మిగిలింది యాడ్ చేస్తాను. నేను ఇంకా పెద్ద స్టడీ చేయలేదు సార్, మీ వీడియోలే చూస్తున్నాను నేను రోజు. దశలు రాయలేదా? వేరే పేజీలో వేరే పేజ్ నాకు అర్థం కాలేదు ఇక్కడ ఏమేమి రావాలి. ఇది రాసిన తర్వాత గుర్తొచ్చి వేరే పేజ్ రాస్తాను. సరే ఓకే, నేను చెబుతాను. ఓకే, మీన లగ్నం అండి. మీన లగ్నం కాబట్టి ఆబ్వియస్ గా కుజుడు, కేతువు, చంద్రుడు, గురువు శుభులు అవుతారు. ఆ శుభులు వచ్చేసి రవి, శని, శుక్ర, బుధుడు, రాహు. కరెక్ట్, బాగా రాశారు. ఓకే, డిగ్రీలో చూద్దాం. దశానుకూలత ఒకసారి చూసొద్దాం. రాహు దశలో పుట్టారు. సో గురువు అరే శుభగ్రహం ముందు పోయింది, శని రాబోతుంది. ఇప్పుడు గురువులో గురువు అయిపోయి ఉంటాడు. మన 15 ఏళ్ళు కదా అబ్బాయి. ఓకే, సో లెట్ us come back. ఓకే, సో డిలేడ్ పాపలు అయిపోతారు కానీ కొంచెం డిలే అవుతుంది. గురువు కోల్పోతున్నారు. జస్ట్ ఇవాళ సిమిలర్ జాతకం చూసానండి. ఇదే విధంగా 2006 ఇది సేమ్ దశ, అంటే అదే రాహు దశే. అయితే లగ్నం వచ్చేసి ఇదే సేమ్, అంటే సిమిలర్ లగ్నం, కటక లగ్నం. దశానుకూలత ఇలాగే ఉంది. సేమ్ శుభగ్రహాలు సేమ్ ఉంటాయి కర్కాటక లగ్నానికి, మీన లగ్నానికి. సో ఓకే సార్, రాహు ఏం సార్ నాకు అర్థమైనంత వరకు ఇప్పుడు మహాదశలు చూస్తే గురువు నడుస్తుంది 2033 వరకు గురువు ఉంది. సో 2033 వరకు అయితే బాగానే ఉంటుందేమో. అంటే దశ అంతా బాగుంటుందని చెప్పలేం కదా సార్. ముందు వస్తే పాపలు ఇంకా బలంగానే ఉన్నారు. అవును, తర్వాత ప్రాబ్లం ఉంది. అది సో ఈ 16 సంవత్సరాల్లో కూడా శని అంతర్దశ, బుధ అంతర్దశ, శుక్ర అంతర్దశ, వాళ్ళంతా ఇంకా అవ్వలేదు కదా దశలు. వాళ్ళు ఇబ్బంది పెడతారు కదా. అట్లా 16 సంవత్సరాలు సగం పోతాయి. ఇంకోటి ఏంటంటే శని చంద్రుడు కలిసి ఉన్నారు. శని చంద్రుడు కలిసి ఉన్నారు. సో దీనివల్ల కానీ చంద్రుడు ఫేవరబుల్ ఉన్నాడు.
చంద్రుడు 11 డిగ్రీలో ఉండి శనిని పట్టుకున్నాడు. పట్టుకున్నాడు. సో తన నెగటివ్ ఎఫెక్ట్ కూడా కొంచెం తగ్గిస్తాడేమో అని నా ఫీలింగ్. అంటే యెస్ డెఫినెట్ గా కుజుడు కూడా ఉన్నాడు కదా, కుజుడు చంద్రుడు కలిసి శనిని పట్టుకున్నారు. ఎదురుగా గురుడు బుధుడు కూడా 12 ఇంట్లో ఉన్నారు. అది గురువా? గురువు సూర్యుడు బి అని రాశారు. అది గురువా? బుధుడు సార్. బుధుడు. ఓకే బుధుడు. సో బుధుడు సూర్యుడు ఉన్నారు కదా, బుధుడు సూర్యుడులో ఇద్దరు పాపలే కదా 12. ఇద్దరు పాపలే. సో అది నెగటివ్ ఫీలింగ్. చూసి నారుని చూసుకుంటారు, కొద్దిగా అనారోగ్యానికి ఇట్లాంటివి చేస్తారు. గురువు 7లో ఉన్నాడు, బ్రహ్మాండం సార్. మంచిదా సార్ అది? గురువు కదా, శుభగ్రహం 7లో ఉందంటే అందులో గురువు అయితే దశ అయిపోతుంది. అయ్యయ్యో, అది కనుక బాగుందంటే వివాహం, ఎక్సలెంట్ వివాహం. 33 వరకు అయిపోతుంది. 2033 అంటే అప్పటికి 28 years. ఈ లోపే మ్యారేజ్ చేయాలి మీరు. అయితే అంటే గురువు దశ అయినా కొంత ప్రభావం అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ 7వ స్థానంలో ఏదైనా శుభగ్రహం అయిపోతే 50% బలం. ప్రత్యేకించి 7-8లో అలా ఒక చోట రాశారు. గురువు అంటే గురువు 7లో ఉన్న లగ్నంలో ఉన్న చాలా మంచిది. సో ఆయన శుక్రుడిని పట్టుకున్నాడు, 3ని కూడా చూస్తున్నాడు. ఓకే ఫైన్. సో శనిని పట్టుకున్నారండి శుభులు, అండ్ గురుని పట్టుకున్నారు. అయితే గురుదశ అయిపోతుంది కానీ కుజ చంద్రులు మాత్రం ఉంటారు. సో ఎక్కడికి వెళ్ళినా మంచి పేరు, మంచి హౌస్ లో మాత్రం మంచి ఫెసిలిటీస్ అన్ని బాగుంటాయి. లైఫ్ లాంగ్ అట్లే ఉంటుందా సార్? జీవితంలో ఏమి డోకా లేదు. జీవనోపాధికి 4-10 స్థానాలు చాలా జీవన స్థానాలు ముఖ్యమైనవి. 4లో కానీ 10లో కానీ ఒక శుభగ్రహం ఉంటే వాళ్ళు రెండింటిని కాపాడతారు కాబట్టి సో అసలు కుజుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, తక్కువ డిగ్రీలో శనిని పట్టుకున్నారు. సో బాగుంటుంది, అంటే ఫెసిలిటీస్ కానీ, సంపాదన కానీ, గృహ సౌఖ్యం కానీ, ఇది ఇంపార్టెంట్ భావం. బాగుంటుంది. చదువు సార్? చదువుకు వచ్చేసరికి 5 అండి. 5ని శుక్రుడు చూస్తున్నాడు. ప్లస్ ఇప్పుడు గురుదశ జరుగుతుంది కాబట్టి పర్లేదు కానీ, బట్ ఓవరాల్ గా కొద్దిగా శుక్రుడు 5ని చూడటం వల్ల కొన్ని ఇబ్బందులు, అంటే అనుకున్నది సాధించలేదు. బట్ మంచి దశ జరుగుతుంది కాబట్టి చాలా వరకు కవర్ చేస్తారు. అంటే అంత బాగా చదవరు సార్. ఎందుకంటే తెలివితేటలు లేవండి, శుక్రుడు 5ని చూస్తున్నారు కదా. సో అయితే గురువులో ఏదైతే కొద్దిగా మంచి అంతర్దశ వచ్చిందని కూడా పాస్ అవుతారు. గురువులో కొద్దిగా సరే అంటే అంతర్దశ బాగాలేదంటే ఇంకా డల్ అయిపోతుంది. అది అట్లా మంచి దశలు వచ్చినప్పుడు, అంతర్దశలు వచ్చినప్పుడు పర్లేదు. కొన్ని పాప అంతర్దశ వచ్చినప్పుడు కొద్దిగా మైనస్ ఉంటుంది. బట్ భావం పోయింది. అది పంచమాధిపతి మళ్ళీ చంద్రుడు బాగానే ఉన్నాడు. సో కాబట్టి కొన్నిట్లో మాత్రం కొంచెం మంచి తెలివితేటలు ఉంటాయి. కొన్ని అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ బాగాలేదు కానీ లెట్ us see maybe some other areas he may do well. ఓకే. అది చంద్రుడు కుజుడు కలిసి ఉన్నారు సార్. చంద్రుడు పంచమాధిపతి, ఆయన చంద్రుడు కుజుడు కలిసి ఉంటే 4లో ఉన్నారు కదా. ఏమన్నా క్రీడలు ఏమన్నా స్పోర్ట్స్ లో ఏమైనా బాగా ఆడతాడా? స్పోర్ట్స్ ఏమి ఆడాడు కానీ తనకు ఒక టాలెంట్ ఉంటుంది సార్. మనం కళ్ళు తెరిచి చూసినవన్నీ వాడు కళ్ళు మూసుకొని చూడగలడు. ఇప్పుడు కళ్ళు మూసుకొని బైక్ డ్రైవ్ చేయమంటే చేయగలడు. కళ్ళు మూసుకొని అన్ని చూస్తాడు. మనం కళ్ళకు గంతలు కట్టేస్తాము, బట్ మనం కళ్ళు తెరిస్తే మనకి ఏం కనిపిస్తాయో వాడి కళ్ళు మూసుకుని అన్ని కనిపిస్తాయి. అదొక డిఫరెంట్ టాలెంట్ వాళ్ళ దగ్గర సంథింగ్. ఎందుకంటే చంద్రుడు కుజుడు 4-10లో కలిశారంటే మాత్రం ఏదో ఒక విధంగా ఆయన సంపాదన కానీ ఇట్లాంటివి ఉండడానికి అవకాశం ఉంది. భూమి కూడా ఉండి భూమి మీద కూడా అంటే రియల్ ఎస్టేట్ కానీ ఇట్లాంటివి కూడా చేయడానికి ఆస్కారం ఉంది. అది కుజుడు 10లో ఉంటే భూజీవనం, భూమి మీద జీవించే అవకాశం ఉంటుంది. అట్లా గురువు హౌసే, ఫ్రెండ్ హౌసే. ప్లస్ కుజుడు ఏం చేస్తున్నాడు, లగ్నాన్ని చూస్తున్నాడు, 4ని చూస్తున్నాడు, 5ని కూడా చూస్తున్నాడు సార్. కాబట్టి కొంత తెలివితేటలైతే ఉంటాయి. శుక్రుడు విద్య కారకుడు, అంటే మాతృ విద్యకి శుక్రుడు కారకుడు, వేదాలకు గురువు కారకుడు. సో శుక్రుడు కూడా విద్య కారకుడు కాబట్టి he would definitely excel in some other field. కుజుడు హౌస్లు ఎలా ఉన్నాయి? కుజుడు హౌస్లో రాహుకేతులు
రాహు కొంత అయ్యాడు కాబట్టి కేతు అప్పర్ హ్యాండ్ వస్తుంది, ఒకటి బాగానే ఉంటుంది. శని ఏం చేస్తున్నాడు, మిస్టర్ శని 6 చూస్తున్నాడు, 10ని చూస్తున్నాడు, 1ని కూడా చూస్తున్నాడు. సో 6 బాగా దెబ్బతింది. 6 బాగా దెబ్బతింది. సో 11, 12 కూడా పోయింది కాబట్టి ఈయన బిజినెస్ చేయలేడు, కానీ ఏదో ఒక రకమైన ఇన్కమ్ ఉంటుంది. అది ఈవెన్ భార్య వల్ల కూడా కొంత సంపాదన కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సప్తమాధిపతి గురువు, చూడండి, గురువు సప్తమాధిపతి 7లో, సారీ దశమాధిపతి అయిన గురువు 7లో ఉన్నాడు కాబట్టి దశమం అంటే సంపాదన. సో భార్య వల్ల కొంత సంపాదన వచ్చే ఛాన్స్. దశమాధిపతి ఎట్లా దశమాధిపతి సార్? గురువు దశమాధిపతి కదండి, 10వ భావాధిపతి. అంటే 10 అంటే ఎక్కడి నుండి లెక్కేయాలి సార్? ఇక్కడ నుండా? చూడండి, మీరే వేసారు కదా, ఇది 10 కదా. 10 గురువు ఇది. ఓకే, గురువు హౌస్ కదా. సో దశమాధిపతి అయిన గురువు 7లో ఉన్నాడు అంటే భార్య వస్తుంది. దశమాధిపతి అంటే ఈ లక్షణాలు ఉన్న భార్య వస్తుంది, ఎందుకంటే గురువు దశమాధిపతి కాబట్టి. అవును సార్. అండ్ లగ్నాధిపతి కూడా కాబట్టి మంచి శ్రమించే ఆమె హార్డ్ వర్కింగ్ పర్సన్ వస్తుంది, సంపాదించే పర్సన్ వస్తుంది. అది సో అది ఆ విధంగా అంటే మీకు భావాలలో చెప్పాను. అంటే మెల్లమెల్లగా అర్థమవుతుంది. ఇది ఏ కారణం చేదండి, ఎటువంటి భార్య వస్తుంది, అలా కుజుడు కారకత్వాన్ని బట్టి ఆయన ఇది, ప్లస్ ఆయన 2, 9 అధిపతి. సో ఆయన సంపాదించే ఎక్కువ సేవ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. నవమాధిపతి కదా, నవమాధిపతి కుజుడు 10లో ఉన్నాడు. సో అంటే ఆయన సంపాదించి సేవింగ్ కూడా చేసుకోవడానికి స్కోప్ ఉంది. అట్లా కొన్ని చెప్పచ్చు రీజన్స్. కానీ బిజినెస్ కి మాత్రం అస్సలు పనికిరాడండి, ఎందుకంటే ఆ బిజినెస్ ఇప్పుడు కూడా 6, 12, 11 బాగుండాలి, బుధుడు బాగుండాలి. సో ఇక్కడ బుధుడు బాగాలేదు. అఫ్కోర్స్ కొంచెం బుధుడు యొక్క హౌసుల్లో చంద్రుడు ఉన్నాడు, ఇక్కడ గురువు ఉన్నాడు, కొద్దిగా ఉంది కానీ బట్ శని చూస్తున్నాడు 6ని, 11, 12 పోయింది. ఎందుకంటే గురువు అయిపోతున్నాడు కదా, గురువు ఉంటే కొద్దిగా చాలా వరకు అడ్డం పడేవాడు. అవును, ఇంకా 13 సంవత్సరాలే ఉన్నాడు గురువు. రాహు కొద్దిగా సగం అయ్యాడు కాబట్టి కేతువుకి అప్పర్ హ్యాండ్ వస్తుంది, ఇద్దరు ఎదురెదురుగా ఉంటారు కదా. సో కేతువుకి కొంచెం బలం పెరుగుతుంది. సో 8లో ఆయన, అది మంచిదండి, ఎందుకంటే వివాహానికి ఎప్పుడు పాపగ్రహం కొంత అయిపోతే రాహుకేతువులు ఎప్పుడు డేంజరస్ పీపుల్. దాంట్లో పాపులు ఎవరైతే వాళ్ళ దశ అయిపోతే పెద్ద ఇబ్బంది లేదు, ఎస్పెషల్లీ 7, 8లో లేదని వివాహానికి ఇబ్బంది పడుతుంది. సో రాహు సగం అయిపోవడం అనేది అదృష్టం కాబట్టి. కేతు అనేది మరి 69లో వస్తుంది సార్. అంటే మన కేతు వచ్చే వరకు ఆగాల్సిన అవసరం లేదు, అప్పటి వరకు ఆయన ఆయుష్ని కాపాడతాడు కేతు. అది సో 64 వరకు కేతు ఉన్నంత వరకు డోకాలేదు. ఆయన 64కి వచ్చి 71 వరకు ఉంటాడు. సో కేతువులో కేతు అయ్యే వరకు ఆయనకి ఏం డోకలేదు. కేతువులో కేతు అయిన తర్వాత వీళ్ళు అప్పుడు శని బుధులు కూడా అయిపోతారు. శుక్రుడు కూడా మిగులుతాడు. శుక్రుడు ఎట్లాగో ఏం లగ్నం చూడట్లేదు కాబట్టి కేతు దశ అంతా బాగానే జరగచ్చు. కేతు తర్వాత శుక్రుడు వస్తాడు, అప్పుడు పాపగ్రహం వస్తుంది. అప్పుడు ఎవరైనా పాపగ్రహ అంతర్దశలో ఎవరైనా బాగా శని అంతర్దశ కానీ ఇబ్బంది పెట్టారు. అంటే శుక్రునిలో శని అంతర్దశ ఇబ్బంది పెట్టవచ్చా సార్? అవును, అది సో కేతు కొద్దిగా బాగానే ఉన్నాడు, కాపాడుతున్నాడు. ప్లస్ కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి కుజుడు లగ్నాన్ని చూస్తున్నాడు, 4, 5 చూస్తున్నాడు. ఓవరాల్ గా వాట్ ఐ ఫీల్ ఎంకరేజ్ హిమ్ ఇన్ సమ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ థింగ్స్. అంటే ఏదైనా స్పోర్ట్స్ కానీ ఏదైనా సంథింగ్ హీ వుడ్ డెఫినెట్లీ హ్యావ్ అనదర్ టాలెంట్ దాన్ ఎడ్యుకేషన్. ప్లస్ ఇది ఎస్పెషల్లీ కుజుడు చూస్తున్నాడండి 5ని. సో అది ప్లస్ ఇది చంద్రుడి ఇల్లు. ఫర్ ఎగ్జాంపుల్ చెస్ కానీ ఏదైనా కాళ్ళతో ఆడే క్రీడలు కానీ, అంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్, బికాస్ కాళ్ళు చేతులు ఉపయోగించి ఆడే క్రీడ అంటే ఫుట్బాల్, అంటే ఐ డోంట్ నో, అంటే బాస్కెట్ బాల్, ఫుట్బాల్ ఏదో ఒకటి. అంటే
కుజుడు జనరల్ గా కొంచెం క్రీడలకు ఎక్కువగా కారకుడు అవుతాడు. చంద్రుడేమో చెస్ చెస్, అది చంద్రుడి హౌస్, 5th హౌస్, దాన్ని కుజుడు చూస్తున్నాడు కూడా. సో అట్లా సంథింగ్ ఎల్స్ ఈస్ దేర్ ఇన్ హిమ్ విచ్ వేర్ ఇన్ హీ విల్ ఎక్సెల్. అట్లా ఉంటే ఏంటంటే ఈ వయసులో ఏంటంటే మంచి తెలివితేటలు యాక్టివ్ గా ఉన్న వయసులో మనం కరెక్ట్ గా ఛానలైజ్ చేస్తే రేపు పొద్దున బాగా పైకి వస్తాయి. అది ఇంకోటి ఏంటి అనేది ఎట్లా ఐడెంటిఫై చేస్తారు మనం? అంటే నేను ఈ కొన్ని ఇచ్చాను కదా ఐడియా. సో ఆయన అడగండి, నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, ఏదైనా నేర్చుకుంటావా, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అడిగితే ఆయన డిఫరెంట్ ఆప్షన్స్ ట్రై చేస్తే ఏదో దాంట్లో క్లిక్ అవుతాడు. స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది సార్ ఇతనికి? స్టాక్ మార్కెట్ అంటే 11 సార్. 11 లో పాపులు ఉన్నారు. ఈయన కష్టపడి సంపాదిస్తాడండి. 10లో కుజుడు ఉన్నాడండి, పేరు తెచ్చుకుంటాడు. వాటర్ ఎవరా డ్రింకింగ్ వాటర్ అంటే బిజినెస్ ఏది కష్టం అంటారు కదా, మరి బిజినెస్ కాకుండా ఇంకా జాబ్ అండి. జాబ్ లో దేంట్లో దాంట్లో రాణిస్తాడైనా. అయితే మీరు ఓన్లీ ఒక ఎడ్యుకేషన్ మీద చూసుకోకుండా ఏమైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ ఏదన్నా అట్లా కొద్దిగా చేసే అవకాశం ఉంది. చంద్రుడు కుజుడు క్రీడలకు కారకులు. అయితే చంద్రుడేమో మైండ్ తో చేసే పనులు, చేసే ఆటలు, కుజుడేమో కాళ్ళు చేతులతో చేసే ఆటలు. అవి 4, 10లో ఉన్నారు కాబట్టి వాళ్ళ కారకత్వాలతో ఈయన సంపాదిస్తాడు. ఒక పక్కన గురువు హౌస్, అటేపు నుంచి బుధుడు హౌస్. ఇటు 5 వచ్చేసి 5 కూడా కుజుడు చూస్తున్నాడు. అంటే దేంట్లో తెలివితేటలు రావచ్చు అంటే కుజుడు చంద్రుడి హౌస్ ని చూస్తున్నాడు శుకుడుగా. కొంత శుక్రుడు ఎఫెక్ట్ చేసినా, అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆల్రెడీ చెప్పారు ఎడ్యుకేషన్ లో అంత బాగాలేదు కాబట్టి అది శుక్రుడు జనరల్ గా అది ఎక్కువ వర్తిస్తుంది. ఈ కుజుడు కూడా చూస్తున్నారు కాబట్టి ఏదో ఒక గేమ్ లోనో దేంట్లోనో మేబీ కరాటే కావచ్చు, వాటెవర్ చూడొచ్చు మీరు. ఏదో దాంట్లో రాణించే అవకాశం ఉంది దీనికి. అది సో నాకు తెలిసి టచ్ కానీ అట్లా ఏమైనా అనుకుంటున్నాను నేను. అంటే చూస్తే చంద్రుడు హౌస్ ఉంది. అట్లా మనసుతో ఎక్కువ బ్రెయిన్ పెట్టి ఉపయోగించే ఆలోచించే ఆటలు కానీ దేంట్లో అవకాశం ఉంది. ఇంకా చెప్పుకోవాలంటే చంద్రుడు 4లో అంటే ఇంకా క్లోత్ బిజినెస్, క్లోత్ కి సంబంధించింది, పాలు, అంటే చాలా ఉన్నాయి ఆప్షన్స్. ఇక 5 తర్వాత చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం యంగ్ బాయ్ కాబట్టి ఇట్లాంటి దేంట్లో ఒక దాంట్లో హీ షుడ్, అంటే ఇప్పుడున్న ఎనర్జీని ఎక్కడో చోట డైవర్ట్ చేయాలి దాన్ని, అంటే ఎక్కడో చోట పెట్టాలి దాన్ని. ఇప్పుడు 15 ఏళ్ళు కదండి. అవును సార్. సో ఇప్పుడు ఏదో ఒక దాంట్లో దిగితే గానీ హీ ఫీల్స్ అంటే ఇప్పుడు కరెక్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సార్. ఈ రెండే అంటే ఫస్ట్ అంత చదవడు కానీ ఇంట్రెస్ట్ తో చదువుతున్నందుకు నేను ఐఐటి కోచింగ్ లో వేసిన. దేంట్లో వేశారు? ఐఐటికి ఎంపీసీ తీసుకున్నాడు. అయితే ఎంసెట్, మెయిన్స్, అడ్వాన్స్ అన్ని చేస్తా అన్నాడు. సో ఈ 4 నెలలు పోయిన తర్వాత నేను ఫైండ్ అవుట్ చేసి, నువ్వు ఎంసెట్, ఐఐటీలు ఏం చేయకపోయినా పర్లేదు, ఇంటర్మీడియట్ బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఏ కాలేజీలోనో వేసేద్దాం ఇంజనీరింగ్ కూడా ఆలోచన అది. నో ప్రాబ్లం. సో ప్యారలల్లీ యూ కెన్ అంటే ఆలోచించండి. సర్లే ప్రస్తుతానికి ఆయన బిజీగా ఎంగేజ్ అయ్యి ఉంటే పర్లేదు కానీ, బట్ హీ మే ఎక్సెల్ ఇన్ సమ్ అదర్ థింగ్స్ ఆల్సో. కొంచెం పాసిబిలిటీ ఉంది, కొంచెం ఇంజనీరింగ్ కొద్దిగా పాసిబిలిటీ ఉంది. బుధుడు హౌస్ లో ఉన్నారు కాబట్టి బుధుడు ఇంజనీరింగ్ కారకుడు. అది 4లో చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు అంటే ఆర్కిటెక్ట్, డిజైనింగ్, ప్లానింగ్, ఇలా కూడా ఇంజనీరింగ్ పరంగా చెప్పుకోవాలంటే అది లేదు. సివిల్ ఇంజనీరింగ్, కుజుడు 10లో అంటే కొద్దిగా కన్స్ట్రక్షన్ కూడా కుజుడు కారకుడు. ఇటుకలకి, భూమికి, వీటన్నిటికి కారకుడు. అంటే మనం ఇది చేస్తారు కదండి, ప్లానింగ్, ప్లాట్లు వేయటం, ఇట్లాంటివి కూడా చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ అంటే బట్ ఇంజనీర్ లాగా, సివిల్ ఇంజనీర్ లాగా చేసుకోవచ్చు. అది ఆ విధంగా వస్తే అది ఏదో ఆర్కిటెక్ట్ గా కానీ, ఎందుకంటే చంద్రుడు కొంత ఆర్కిటెక్ట్ కూడా కారణం అవుతాడు. కుజుడేమో సివిల్ ఇంజనీర్, భూమి, కన్స్ట్రక్షన్.
సో అట్లా కూడా ట్రై చేయొచ్చు. సివిల్ ఇంజనీర్గా కానీ ఒక బీఆర్క్ బిఆర్క్. అది కానీ అది మీరు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అయితే ఇవి వస్తాయి కొద్దిగా. సో వాటికి కొద్దిగా స్కోప్ ఉంది. అంటే వాళ్ళు చదువులో పెద్ద రాకపోయినా వాళ్ళు ఫీల్డ్ లో దిగిన తర్వాత కొంతమంది బాగా పికప్ అవుతుంది. అవునవును, వీరికి ఆ టాలెంట్ ఉంది సార్. చదువు కానీ ఏదైనా మనం చిన్న చిన్న పనులు చేస్తే కూడా ఫీల్డ్ లో చాలా ఫాస్ట్ ఉంటాడు. సో అందుకనే అట్లా కూడా రానివచ్చు. సో ఇది డిగ్రీ లాగా ఉంటుంది, కానీ ఆయన ఎక్స్పీరియన్స్ తో బాగా పైకి రావచ్చు. అదే డిగ్రీ బయటికి కనబడితే చాలు. సో ఈ అంశాలు అయితే ఆయనకి కలిసి వస్తాయి. అది అంటే మీరు చదువు సరిగ్గా లేదన్నారని నేను ఇంకా వేరే ఆలోచిస్తా ఉన్నాను. పర్లేదు వెళ్తే కొంచెం అంటే ఎక్స్పీరియన్స్ తో నేర్చుకుంటాడంటే మాత్రం సివిల్ ఇంజనీర్ ఆర్కిటెక్చర్ గా కానీ ఆర్కిటెక్ట్ గా కానీ అవకాశం. అది ఎందుకంటే శని కూడా కొంతవరకు కన్స్ట్రక్షన్ కి కారకుడు. శని పట్టుకున్నారు వీళ్ళు, సగం కలిసి వస్తుంది. ఎందుకంటే శని ఐరన్ కదండి, కన్స్ట్రక్షన్ కి ఇటుకలు ఐరన్ అన్ని కావాలి. ఇటుకలకి కుజుడు కారకుడు. చంద్రుడేమో ప్లానింగ్ కారకుడు, బొమ్మలు గీయటం, ప్లానింగ్. సో అట్లా మీరు ఇంజనీరింగ్ పరంగా అయితే ఆ రెండు డిపార్ట్మెంట్స్ కలిసి వస్తాయి. ఏమన్నా శాంతి లాంటిది ఏమన్నా అవసరం ఉందా సార్? అన్నిటికీ శాంతులు ఉన్నాయి సార్. పాపగ్రహాలు ఉన్నాయంటే శాంతులు ఉంటాయి. అది సో అందుకని అందరికీ 2-3 అన్న ఉంటాయి. ఓకే, సో లెట్ us see next. Thank you, sir. Okay, so this is another one here. Okay, so this is వృషభ లగ్నం. వృషభ లగ్నం ఏంటి, ఇక్కడ చాలా మంది ఉన్నారు ఒకే చోట. 5 members ఉన్నారు సార్. 5 members. ఓకే, ఇంకే ఇరుకే అది ప్లేస్ సరిపోలేదు, బయటికి తీసుకొచ్చా. ఓకే ఠీక్ హై. ఓకే సార్, చతుర్థంలో సూర్యుడు ఎవరు ఆర్డర్లో గురువు అందరికంటే బలవంతుడా? అవును సార్, 1 డిగ్రీలో ఉన్నారు సార్ గురువు. అండ్ మళ్ళీ పాపి. అవును కదా. సూర్యుడు శుభుడు, బుధుడు శుభుడు, శుక్రుడు శుభుడు, మళ్ళీ కుజుడు. అయ్యో, సో ఇంతగా దశల పరిస్థితి ఏంటి? కేతు దశలో పుట్టారు శుక్రుడు. సో డిలేడ్ దశానుకూలత. శుక్రుడు సూర్యుడు ఇద్దరు శుభులు పోతారు, శని బుధుడు మాత్రం మిగిలి ఉంటారు పూర్తిగా. కేతు సగం అయిపోతే రాహు కొద్దిగా బలవంతుడు అవుతాడు. రాహు దశ నుంచి కొంచెం బాగా యోగించే అవకాశం ఉంది. సూర్య దశ కూడా బాగుంటుంది, కానీ చంద్ర దశ కుజ దశ కొద్దిగా ఇబ్బంది పెడతారు. సో దాంట్లో కుజుడిని పట్టుకున్నారు కొంతవరకు, అయితే గురువే పట్టుకున్నాడు అందరినీ. సరే, ఇక ఓకే, సో శని 9లో ఉన్నాడు, అది చాలా బాగుంది చూస్తే. 7ని కుజుడు చూస్తున్నాడు కదా బాగా. ఇప్పుడు ఏంటి, చంద్రదశ కదా, చంద్రుడు ఇక్కడ 8లో ఉన్నాడు. ఓహో, కేతు కొంచెం అయిపోయి రాహు బలవంతం అవుతున్నారు, శుభుడు మిగిలాడు. రాహు కేతువులు 2 8లో ఉన్నప్పుడు, 1 7లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ కేతు దశ కొంత అయిపోవడం మంచిది. రాహు బలవంతుడు అవుతాడు. చంద్రుడు 12 డిగ్రీలు, రాహు కేతువులు ఎన్ని డిగ్రీలో ఉన్నారు? కేతు 23 డిగ్రీలు. అయ్యో, చంద్రుడు బలంగా ఉన్నాడు కదా 8లో. సో చంద్రుడు అయిపోయాడు. గుడ్ న్యూస్, బై 2019 అయిపోయాడు. 2000 చంద్రుడు అయిపోయాడు. ఆయన 10 నెలలే ఉంటాడు. 10 నెలలు అంటే జనవరి 2019 జనవరి కల్లా చంద్రుడు అయిపోయాడు. తర్వాత చంద్రుడిలో కుజుడు పాపి కదా, కుజుడు కూడా అయిపోయాడు. కుజుడు అంతా 7 నెలలు ఉంటాడు. సో 2019 ఆగస్టు కల్లా చంద్రుడిలో కుజుడు అయిపోయి చంద్రుడిలో రాహు వచ్చి ఉంటాడు. సో చంద్రుడిలో రాహు పర్లేదు మనకి. చంద్రుడు బలహీనం అవుతున్నాడు, దట్స్ గుడ్ న్యూస్. సో రాహు ఇంకొక గురువు అంతే, గురువు కూడా అయిపోయి ఉంటాడు ఇప్పటికి. 2019 ఆగస్టు కల్లా రాహు వచ్చాడు. రాహు 18 నెలలు ఉంటాడు. సో అంటే ఏంటి, సో ఫార్ ఐ థింక్ రాహు ఇంకా జరుగుతూ ఉంటాడు. 18 నెలలు అంటే అంత 13 నెలలు అయింది. 13, 14, 15, 4, 12, 16 నెలలు అయింది. ఇంకొక 2-3 నెలలు అయితే రాహు అయిపోతాడు. గురువు జాగ్రత్తగా ఉండాలి. గురువు 16 నెలలు ఉంటాడు. గురువు దాటారంటే ఏమి డోకా లేదు చంద్రుడితో. అది ఒక మంచి గుడ్ న్యూస్. 8లో ఉన్న చంద్రుడు వీక్ అవుతూ ఉన్నాడు రోజు రోజుకి.
గురువు కూడా చూస్తున్నాడు 8ని, ఆయన్ని కూడా దెబ్బతీయాలి ఇప్పుడు. సో కాబట్టి చంద్రుడిలో గురువు ఒకటి జాగ్రత్తగా ఉండాలి. అది ఓకే. సో దట్స్ అబౌట్ 8, 9 బాగుంది. సో 9 నుండి ఆయన 11 చూస్తున్నాడు. ఆయన ఒక్కడే బాబు ఒంటరిగా ఉన్నాడు. 11 సో 3ని చూస్తున్నాడు, 6ని చూస్తున్నాడు చంద్రుడు. ఓకే. గురువు ఏం చేస్తున్నాడు? 8ని చూస్తున్నాడు, 10ని చూస్తున్నాడు, 12ని కూడా చూస్తున్నాడు. ఓకే. కుజుడు 7ని చూస్తున్నాడు. కుజ దశ ఇంకా అవ్వలేదు. కుజుడు 7ని చూస్తున్నాడు, 10ని చూస్తున్నాడు, 11ని చూస్తున్నాడు. సో 10, 11, 12 అంతా గురువు కుజులే చూస్తా ఉన్నారు. అయితే సూర్యుడు కొద్దిగా మధ్యలో సూర్యుడు బుధుడు కలిసి ఉన్నారు. ఇది బుధార్క యోగం. ఆ యోగాన్ని వీళ్ళు నాశనం చేసేస్తా ఉన్నారు. అయితే కుజదశ అయిపోయి గురుదశ అయిపోతే జాతకం ఇంకా బాగా పైకి వస్తుంది. రాహుదశ మాత్రం బాగానే జరుగుతుంది. ఒక్క రాహులో గురువు తప్ప మిగిలిన అంతా బాగా జరుగుతుంది. శని ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు? శని 8 డిగ్రీల్లో ఉన్నాడు. సో దట్స్ గుడ్. శని బలంగా ఉన్నాడు 9లో. సో సేవింగ్స్, నిల్వధనం, పిత్రార్జితం కొంత వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, అది బలంగానే ఉంది. సో భక్తి కొంచెం చేసుకోవడానికి బాగుంటుంది శని 9లో ఉంటే. నవమాధిపతి నవమంలో కానీ, పంచమాధిపతి పంచమంలో కానీ ఉంటే దైవము కాపాడుతుంది అనేక విధాలుగా. దైవ దర్శనం కానీ, దైవ కాపాడటం కానీ జీవితంలో ఉంటుంది. సో ఇది అండ్ మోక్ష సాధనకు, అంటే మోక్షం సాధించడానికి, జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఇది ఒక మంచి, అంటే ఒక వన్ గుడ్ థింగ్ ఈజ్ నవమాధిపతి నవమంలో ఉంటుంది. సో దట్ ఈస్ ద హైలైట్ ఆఫ్ దిస్ జాతకం. అది సంగతి. సో భక్తి బాగా చేసుకోవచ్చు. 11. సో అంటే కొంచెం అంటే రాను రాను మెల్లమెల్లగా ఎక్కువ బలం పెరుగుతుంది. గురువులో గురువు అయిపోతే ఇక 2055కి అంటే అప్పటికి 55 అంటే 9, 64 ఏళ్ళు వచ్చేస్తాయి. బట్ అప్పటి నుంచి ఇంకా కృష్ణారామ అనుకుంటే బాగా భక్తి చేసుకోవచ్చు. ఈ రాహుదశ కూడా బాగానే ఉంటుంది 2035. అప్పుడు ఒక గురువు 2 years తప్పితే ఆ 18 years లో కూడా చాలా వరకు బాగానే ఉంటుంది. అది. సో ఇప్పుడు చంద్రుడిలో కొంచెం అంటే డిఫికల్ట్ టైం అయిపోతుంది. ఒక చంద్రుడిలో గురువు, కుజుల్లో కుజుడు, కుజుడిలో గురువు అంతే. రాహులో గురువు, గురువులో గురువు, ఇంకా అంతకంటే పెద్ద ఏం లేదు మేజర్గా. అప్పుడు ఏమవుతుందంటే బుధార్క యోగం అవుతుంది 4లో. సో కొంచెం అంటే గృహ సౌఖ్యము, గృహంలో కొద్దిగా పీస్ఫుల్నెస్ ఇవన్నీ రాను రాను జరుగుతూ ఉంటాయి. అది ఈయన ఫస్ట్ క్యాప్టెన్ పోవాలి గురువు, ఆయన కొద్దిగా లేట్గా ఉన్నాడు. సో కుజుడు తొందరలోనే పోతాడు. సో అలా కొన్ని జరుగుతూ ఉన్నాయి ఇక్కడ పరిస్థితి. 3, 6ను కూడా చూస్తున్నాడు శని. సో 6, 8లో చంద్రుడు. సో ఓకే. సో శనిలో ఉన్నాడు. సో శని పలు రకాలుగా మేలు చేస్తాడు. ఇక్కడ ఓన్ హౌస్లో ఉన్నాడు బలం. 8 డిగ్రీల్లో ఉన్నాడు. ఇది కూడా చాలా బలమైన ప్లేస్ ప్రత్యేకించి. ఓకే, సో ఫైన్. సో ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ ద? 2 things సార్, మ్యారేజ్ రిలేటెడ్ అండ్ ఆల్సో అంటే విదేశీయానం గురించి మెయిన్ గా. మ్యారేజ్ రిలేటెడ్ కుజుడు కొద్దిగా చివరిలో ఉన్నాడు. కుజుడు కొద్దిగా ఇబ్బంది పెడతాడు మ్యారేజ్ రిలేటెడ్. కొద్దిగా మ్యారేజ్ ఇబ్బందులు కానీ, డిలే అవ్వటం కానీ, అది కానీ. ప్లస్ కుజ శుక్రులు ఉండటం వల్ల కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే వివాహ యవన కారకుడు కుజుడు కదా. సో ఆయన 7ని చూస్తున్నాడు. అయితే బలహీనంగా ఉన్నాడు. కొంచెం పక్క దాని మీద ఎక్కువ పడే ఛాన్స్ ఉంది. 5 మీదను 8 మీద. అది ఆయన పరిస్థితి. ఓకే, మ్యారేజ్. విదేశీయానానికి కొంచెం స్కోప్ ఉంది. అయితే ఈ చంద్రుడు ఇంకా వీక్ అవ్వాలి. చంద్రుడు పాపి కదా, ఆయన ఎంత వీక్ అయితే అంత బలం కలుగుతుంది. శని చంద్రుడు హౌస్ని చూస్తున్నాడు. అండ్ సూర్యుడి హౌస్లో వీళ్ళు ఉన్నారు కానీ గురువు ఉండటం వల్ల అడ్డం పడుతున్నాడు. గవర్నమెంట్ జాబ్ కానీ, కొద్దిగా విదేశాలు వెళ్ళడానికి కానీ కొద్దిగా అడ్డం పడే ఛాన్స్. సో కాబట్టి ఇట్లా ఉంది కాబట్టి వెళ్ళటానికి కొద్దిగా స్కోప్ ఉంది. ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. షార్ట్ విజిట్కి వరకు ఓకే కానీ లాంగ్ విజిట్కి స్కోప్ తక్కువ. కుటుంబ అన్యోన్యత అంటే బంధువులతో సంబంధాల వల్ల చాలా ఇబ్బందులు అవుతాయని అంటాను. మరి 4లో గురువు ఉన్నాడు కదా, బంధుమిత్రులందరూ కూడా 4వ స్థానం. సో దాంట్లో గురువు ఉన్నాడు. సో గురువు పాపిగా ఉన్నాడు. సో కాబట్టి ఇబ్బందులు ఉంటాయి.
అందులోనూ గురువు గృహానికి కారకుడు. సో గృహకారకుడు పాపిగా 4లో ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి అది గృహస్థానం. సో యా బంధుమిత్రులతో అంటే కొద్ది మంది మాత్రం బాగా ఫేవరబుల్ ఉంటారు, కొంతమంది బాగా నెగిటివ్ ఉంటారు. ఎందుకంటే మిగిలిన 2 శుభగ్రహాలు ఉన్నాయి, 3 శుభగ్రహాలు ఉన్నాయి, సరే 3 శుభగ్రహాలు ఉన్నాయి, 2 పాపగ్రహాలు ఉన్నాయి. వాళ్ళిద్దరు మధ్యలో వీళ్ళందరూ ఉన్నారు. సో అందుకనే అన్నాను, అంటే వీళ్ళు గురువులో గురువు అయిన తర్వాత మాత్రం అంటే చాలా లైఫ్ చాలా బాగుంటుంది. ఓల్డ్ ఏజ్ ఈజ్ వెరీ గుడ్. సో ఇంకేమన్నారు? వాట్ ఎల్స్? ఓకే, సో దట్ ఈస్ ఆల్సో సార్ ఈ ఆస్పెక్ట్ అంటే చూడడం అనేనా సార్? చూపునే ఆస్పెక్ట్ అంటారా? అవునవును, ఇంగ్లీష్ లో చూడటాన్ని ఆస్పెక్ట్ అంటారు. అదే 5th house ఆస్పెక్ట్ చేస్తున్నట్టే 5th house చూస్తున్నట్లే. అవును. ఓకే ఓకే సార్. ఇంకొక డౌట్ అడిగినట్టు సార్, ఇప్పుడు అడగొచ్చా సార్? అదే మనం ఫోన్ లో మాట్లాడదాం అనుకుంటున్నాం. ఒక్క నిమిషం ఓపెన్ చేస్తాను, అంటే మర్చిపోవడం లాగా అవుతుంది. చెప్పండి సార్. అదే చేస్తున్నాను సార్. అయితే ఇది ఈ గ్రూప్ కు ఫార్వర్డ్ చేయమంటారా సార్ ఈ క్వశ్చన్? ఒక చార్ట్ పంపిస్తున్నాను సార్, దాని వెనకే క్వశ్చన్ పంపిస్తాను. మీరు ఇంకోటి పంపించారా జాతకం? లే, జాతకం కాదు సార్, జస్ట్ రఫ్ గా వేసుకొని క్వశ్చన్ అడగడానికి. ఇదేనా? అంటే ఇప్పుడు అధిపతి మోర్ ఇంపార్టెంట్ దెన్ చెప్పండి అనుకుంటాం కదా సార్. అవును. ఒక్క నిమిషం సార్, కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నాను. అయితే ఇప్పుడు అధిపతి ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ గ్రహము అంటే ప్లానెట్ అని అన్నాం కదా సార్. ఇది ఇప్పుడు నేను పంపిన చార్ట్ లో లగ్నం 1 నుండి గురువు 10లో ఉన్నాడు. అయితే 10th house అధిపతి వచ్చి శని అవుతాడు, కానీ దాంట్లో గురువు ఉన్నాడు ఇప్పుడు. దట్ మీన్స్ శని ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ గురువు అని అనుకోవచ్చా సార్? అంటే ఒక రకంగా భావానికి వచ్చే వరకు. అవును, ఒక రకంగా చెప్పాలంటే ఈక్వల్ వెయిటేజ్ ప్రకారం. వెయిటేజ్ లో ఫస్ట్ ఆ భావం చెప్పాలంటే శనికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫస్ట్. అంటే భావంలో ఉన్న వాళ్ళకి, భావాన్ని ప్రభావితం చేసే వాళ్ళకి భావాధిపతికి కారకుడు ముగ్గురికి 33% మార్కులు. కానీ మామూలుగా ఓవరాల్ గా ఫలితాలు చెప్పేటప్పుడు వీటికన్నిటికి కూడా భావాధిపతికి ఎక్కువ విలువ ఉంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు ఉంది సార్, ఇప్పుడు ఇది ఉద్యోగం ఉంది, ఇందాక నేను చెప్పాను కదా, బుధుడింట్లో ఉన్నాడు చంద్రుడు, లేదంటే 5 చంద్రుడు స్థానం, కారకత్వాలు చెప్పేటప్పుడు దానికి ఎక్కువ విలువ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ గురువు ఉన్నా కానీ శని ఫలితాలు ఎక్కువ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు 10th house భావాధిపతి అంటే శని కదా సార్? అవును, భావాధిపతి శని. సో కాబట్టి రాశి లాంటి భావాధిపతి నథింగ్ బట్ రాశి లాంటి రాశి అధిపతి, అంతే కదా, అంతే ఆబ్వియస్. అంటే పదాలు నాకు తెలియక కన్ఫ్యూజన్ సార్. రాశినే మనం లగ్నాలు చెప్పుకునేటప్పుడు లగ్నం అంటాము, ఫలితాలు చెప్పుకునేటప్పుడు భావం అంటాము. భావాధిపతి అన్నా రాశ్యాధిపతి అన్నా సేమే. సో ఇప్పుడు ఏమవుతుంది, సపోజ్ మీరు ఫలితాలు చెప్పాలి. 10 అంటే ఏంటి? ఉద్యోగం. సో ఏ ఉద్యోగం వస్తుందంటే గురువు కారకత్వాలు ప్లస్ శని కారకత్వాలు. అంటే ఇప్పుడు 10 అంటే ఉద్యోగం ఉన్నది, ఇవి కారకుల క్లాస్ లో చెప్పారు కదా సార్. సో అలా కారకత్వాలు ఫలితాలు చెప్పేటప్పుడు అధిపతికి ఎక్కువ విలువ ఉంటుంది. అంటే కారకుల క్లాస్ ఇంకా నేను వినలేదు సార్, అందుకే నాకు డౌట్స్ ఎక్కువ వస్తున్నట్టు. అట్లానే మామూలుగా లాజిక్ చూడండి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే గురువు ఉన్నా గానీ, గురువు ఇప్పుడు అది శనింట్లో ఉన్నాడు. శనింట్లో ఉంటే ఎక్కువ శని ఫలితాలే ఇస్తాడు.
అంటే సపోజ్ మీరున్నారు, ఇప్పుడు మీరు వెళ్ళి ఒక కిరాణా షాప్ లో ఉంటే కిరాణా ఐటమ్స్ ఇస్తా ఉంటారు అక్కడ కూర్చుంటే. అదే మీరు వెళ్ళి ఇప్పుడు సపోజ్ ఒక అంటే మామూలుగా కూల్ డ్రింక్ షాప్ లో కూర్చుంటే కూల్ డ్రింక్స్ ఇస్తా ఉంటారు. ఓకే ఓకే. అట్లా మీరు ఎక్కడున్నా కానీ అక్కడ ఏదైతే ఉంటాయో అక్కడ ఆ వస్తువులు ఇస్తూ ఉంటారు ఎవరు వచ్చినా. అట్లాగే ఇవి 7th and 8th లెసన్ లో కంప్లీట్ అయ్యాయి సార్? అవునవును అవును, 7th 8th లెసన్స్ రెండు కంబైన్ సార్, అది లేకపోతే సపరేట్? 7th లో ఏమైంది, 8th లో ఏమైంది? 7th లో ఏమో భావకారకత్వాలు అండి, 8th లోనేమో గ్రహకారకత్వాలు. 6th 7th క్లాస్ 7 8 సార్, 7 8 క్లాసెస్. యా, ఒకసారి రాసుకుంటారు సార్. 7 లేదు సార్. 7th లో భావకారకత్వాలు, 8th లో గ్రహకారకత్వాలు. అది. సో ఇప్పుడు మీకు గురువు ఉంటే ఆయన ఎవరింట్లో కూర్చున్నాడు, శని ఇంట్లో కూర్చున్నాడు కాబట్టి శని ఫలితాలు ఎక్కువ, ఫస్ట్ ప్రయారిటీ శని ఫలితాలకు వస్తుంది. ప్లస్ గురువు కూడా తన పాకెట్ లో కొన్ని ఉంటాయి తన కారకత్వాలు, అవి కూడా ఇస్తుంటాడు. సో బట్ ఫస్ట్ ప్రయారిటీ అంటే అలా చూసినప్పుడు రిలేటివ్ గా ప్రయారిటీ ఎక్కువ ఎవరింట్లో ఉన్న వాళ్ళకే ఎక్కువ వస్తుంది. సో అందుకని ఫలితాలు చెప్పేటప్పుడు మనం కారకత్వాలు ఎక్కువ, ఎవరింట్లో ఉంటే వాళ్ళ కారకత్వాలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. అంతేగాని అదర్వైజ్ వెయిటేజ్ ప్రకారం ఈక్వలే కానీ ఫలితాలు చెప్పేటప్పుడు అధిపతికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సార్ వన్ క్వశ్చన్ సార్, ఇప్పుడు లగ్నాధిపతిలో ఇప్పుడు శుభులు పాపలు ఉంటే అది ఒక తనుభావానికి ఎఫెక్ట్ అవుతుందా, ఇంకేమైనా ఉంటాయా సార్? లగ్నాధిపతిలో ఏంటి? లగ్నాధిపతిలో అంటే ఫస్ట్ లగ్నంలో ఉత్తి శుభులు ఉత్తి పాపలు ఉంటే అది తనుభావం, అంటే ఫస్ట్ తనుభావం అన్నారు కదా సార్ మీరు, అంటే ఆ ఒక్కదాన్ని ఎఫెక్ట్ అవుతుందా, లేదా లగ్నం మెయిన్ కాబట్టి వేరే వాటి మీద ఎఫెక్ట్ అవుతుందా? అంటే అక్కడ శుభులు అయినా పాపులు అయినా ఉంటాయి. అక్కడ శుభులున్న పాపను ఓన్లీ తనుభావానికి వాళ్ళు మిగిలిన ఎందుకు ఎఫెక్ట్ చేస్తారు? వాళ్ళు ఎక్కడుంటే వాళ్ళకి అదే పరిమితి, వాళ్ళ లిమిట్ అదే. అంటే ఇప్పుడు ఇద్దరు శుభులు ఇద్దరు పాపలు ఉన్నా కానీ బట్ ఓన్లీ ఆ భావాన్ని ఒక్కదానికి అంతే. ప్లస్ వాళ్ళు చూసే స్థానం ఎదురు స్థానం, ఏడో స్థానం మీద కూడా ప్రభావం చూపే అవకాశం. ఓకే, సో నిన్న మనం కొంచెం చేసుకున్నాం, కొంచెం చదివాం, మళ్ళీ వాళ్ళు మిగిలిన నిన్న బుక్ అయినా సార్ ఇది? అవునండి, పంపించింది. వీటి తాత్పర్యాలు ఉంటే మాకు కొంచెం బాగుండేది సార్. నేనే రాయాలి సార్ ఇప్పుడు ఖాళీ ఉంటే. నాకంటే కొన్ని అర్థం అవుతుంది, కొన్ని తెలియట్లేదు. ఒకసారి ఒక తెలుగు పండిట్ దగ్గరికి కూడా వెళ్ళాము, అయితే వాళ్ళకి ఈ బ్యాక్గ్రౌండ్ తెలియదు. అవును అట్లా దాంతో ఇది అట్లా స్టక్అప్ అయిపోయింది. మీరు ఎప్పుడు అప్పుడు మాకు కొంచెం షేర్ చేయండి సార్. మీరు ఆల్రెడీ షేర్ చేశాను నిన్న. ఇది మన వాటి మీనింగ్స్ అంటే నాకు కూడా కొన్ని అంత అర్థం కావు, కానీ ఓవరాల్ గా నేను అర్థం చేసుకుని ఆ ప్రిన్సిపల్ ఒకటే గుర్తుపెట్టుకుని వెళ్తూ ఉంటాను. అది ఆయన కొంచెం డీటెయిల్స్ ఇచ్చారు, దాన్ని మీనింగ్ అంటే ఒక అర్థవంతంగా చేయడానికి. దాని ఎసెన్స్ అర్థం చేసుకుంటున్నాను నేను, అంతే. శుక్ర కుజుల కలయిక. సో అయితే శుక్ర కుజుల కలయిక అవ్వగానే ఇది అన్ని జరుగుతాయని అనుకోవద్దు. దాంట్లో చాలా క్లాజెస్, కండిషన్స్ ఉన్నాయి, చివరిలో అర్థమవుతుంది. బట్ రఫ్ గా ఇట్లాంటి కలయిక వచ్చినప్పుడు కొంచెం ఈ జాగ్రత్తగా గమనించాల్సినవి. కానీ అది ఏ భావంలో అయింది, దాంట్లో ఎవరు శుభులు ఎవరు పాపులు, ఎవరు ముందు ఉన్నారు, ఎవరు అనుకున్నారు, వేరే వాళ్ళు ఎవరిని కలిశారా, ఇవన్నీ ఆలోచించి ఫలితాలు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి తొందరపడద్దు, భయపడద్దు. ఓకే, పచ్చని సంసారమును ఖచ్చితముగా పాడు చేసి కటకట చేయు, తుచ్చపు పని చేయించును నచ్చము కుజ కవిల మిలిత మరయగ వత్స. ఆలుమగల నందు అన్యోన్యముంపరు, మనసు కలిగి మనగ నీరు, సుఖపడంగ నీరు, శుక్రుండు భౌమ్యుండు కలియ నొక్క ఇంట గనుము వత్స. చరతరు సతిపతి కలయిక విరుతురు నిరువురి మనసు వెలవెల బారన్, చరతరు కోపానలమున దురితులు కవి కుజులునొకటి తోడ్పడవత్స. అనుమానమునకు తోవలు దినదినమున కలగజేసి తెగతెంపులగన్, కనికరము లేక చేతురు కనుగొన కవి కుజులునొకటి కలియగవత్స. వంతురు 4 పిల్లల
కొనరూపి ముక్కున నాడుచుండగా తెంతురు ప్రేమ బంధముల రేయి పవల్లున్ శోకవారిదెన్ ముంతురు సర్వ కోరికలు పూర్తి నశించి కృషించి ఉండ శాసింతురు నొక్క ఇంట నివసించిన సత్యము భౌమ భార్గవుల్ నాస్తికమన్ విషంబుదిగి నాలుగు మూముల వేల్పు వ్రాతయే వాస్తవమైన మాటయన ప్రాజ్ఞుడు పల్కు యథార్థమేయనన్ ఆస్తికమే సుఖంపనగా ఆపదలను సృజించి పెంచున్ మస్తము వంపజేసెదరు మానక కూడిన భౌమ భార్గవుల్ కలకలలాడు కాపురము కంటికి రెప్పగు 4 పిల్లలను మరమరమాడ చేసి అనుమానము ప్రాణము తీయుచుండగా వలవల నేర్చున్ తలను రాసిన దాతను దూరుచుండగన్ చరమును భూని చేసెదరు సత్కవి భౌమ లొక్కింటనుండగన్ ఒకరి కారకత్వం ఒకరుగా చేదురు ఒకరి చూచును మరొకరు ఓర్వలేరు శుక్రుడు కుజుడు శుక్రుడు ఒకట కూడిన చూచిన కీడు గోడు 3 చూడవత్సా భార్యతో భర్తకున్ భరణమిప్పింతురు తెగతింపులుగా చేసి తీరగలరు అనుమానములు పెంచి నాలుతో పోట్లాడు చివాట్ల బతుకుగా చేయగలరు ఆశాపాశల దింపి అగచాట్ల పాలు చేసి దేశదిమ్మరిగా దింపగలరు ఒకరి ఈర్ష్యతో చూడనొకరు అసూయను చూడ చేసి సంసారంపు చెరపగలరు పండ నీరునొక చోట నుండ నీరు కుడువ నీరునొక చోట కూడ నీరు నతికి బతుకుగనీయ రయ్యాలు మగల చూడ నొక ఇంటి నుండనా శుక్రకుజులు కుజుడు శుక్రుడు ఒకట కూడిన స్థలమెద్ది స్థల ఫలంబులెవ్వి తరచి చూచి ముందు వెనకలెవరో పుణ్యాత్ములెవ్వరో తెలిసి బలములరసి పలుకువత్స. సో తొందరపడకూడదు. సో వాటిలో ఎవరు బలంగా ఉన్నారు, ఎవరు శుభులు, ఎవరు పాపులు, ఏ భావంలో ఉన్నారు, ఏ స్థానంలో ఉన్నారు, ప్రత్యేకించి 7, 8లో ఉంటే ఎక్కువగా వీటి ప్రభావం ఎక్కువ ఉంటుంది. మిగిలిన చోట కొంచెం దాని విలువ అంటే కొంచెం తక్కువ ఉంటుంది. అట్లా అనమాట. కొంచెం భావాలను బట్టి చూసి చెప్పాలి. అంటే ఎందుకనంటే శుక్రుడు కుజుడు, శుక్రుడేమో వివాహకారకుడు, కుజుడేమో యవ్వనకారకుడు. మీకు చెప్పాను కదా, అవి బాల్యకారకుడు, యవ్వనకారకుడు అని. అందువలన కొద్దిగా ఆ ఇంటెన్సిటీ అనేది ఎక్కువ ఈ డిపార్ట్మెంట్ లో రావడానికి అవకాశం ఎక్కువ ఉందన్నమాట. ఇక బుధ కుజుల కలయిక. బుధుడు జనరల్గా ఏంటంటే వ్యాజ్యాలు, తగాదాలు, అట్లా కుజుడు కూడా పోట్లాట్లు. సో కాబట్టి వీళ్ళకి ఎక్కువ బుధ కుజులు కలిస్తే ఎక్కువ తగాదాలు, పోట్లాట్లు, కంప్లైంట్స్, కోర్టు కేసులు. అలాగే బుధుడు కూడా వైద్యానికి కారకుడు. సో బుధుడు కనుక పాపిగా ఉండి బుధ కుజులు కలిస్తే వైద్యానికి డబ్బులు ఎక్కువైపోవడం. అట్లా సేమ్ మనం చెప్పుకున్న కారకత్వాలే వాటిలో ఇట్లాంటి కాంబినేషన్స్ ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పారు. సో ప్రత్యేకించి వీళ్ళు ఎక్కువ 6లో ఉంటే ఎక్కువ ఇబ్బంది పెడతారు. 6 ఏంటంటే 6వ స్థానం, ప్రత్యేకించి బుధుడు పాపిగా ఉండి 6లో బుధ కుజులు కలిసి ఉంటే కూడా బాగానే ఇబ్బందులు పెడతారు, రోగాల వలన లేదంటే కోర్టు కేసుల వలన, ఇలాంటివన్నీ కూడా. ఓకే. సో అది ఎక్కువ ఆ భావంలో ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. సో మిగిలిన చోట ఉంటే మాత్రం కొంచెం అంత ఇంటెన్సిటీ ఉండదు, కానీ ఏ భావంలో ఉన్నారో వాటిని అక్కడ కొద్దిగా దెబ్బతీస్తూ ఉంటారు. మెయిన్గా ఏంటంటే వీళ్ళు ఒకళ్ళు శుభులు, ఒకళ్ళు పాపులు. అందువలన ఎక్కువ ఇంటెన్సిటీ అనేది అంటే మిక్స్డ్గా ఫలితాలు ఉంటాయి, పోటాపోటీ జరుగుతూ ఉంటుంది. ఓకే. సో పాపి అయ్యి బలంగా ఉంటే ఎక్కువ నెగిటివ్ ఫలితాలు ఉంటాయి. అదే శుభుడు బలంగా ఉంటే మనకి తక్కువ నెగిటివ్ ఫలితాలు ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. శుభుడు బలంగా ఉన్నారా వీళ్ళలో, పాపి బలంగా ఉన్నారు. సో అందుకని అవన్నీ చూసి ఆలోచించి చెప్పాలి ఫలితాలు. జస్ట్ మనం ఇలా చదివామని చెప్పేసి అందరికీ ఇది బ్లాంక్గా అప్లై చేయడానికి వీలు కాదు. జాతకం అనేది వ్యక్తిగతమైంది. అన్ని కూడా మనం కన్సిడర్ చేసి ఫైనల్గా రిజల్ట్స్ చెప్పాల్సి ఉంటుంది. ఓకే. సో బుధుడు కుజుడు కలయిక. బుధుడు కుజుడు కూడా పుట్టును కలహముల్, బుధుడు కుజుడు నొకట పొసగబోరు, బుధుడు కుజుడు కలియ పుణ్యస్థలం పైన పతితమౌనటంచు పలుకువత్స. వీళ్ళు ఎక్కడ కలిసారు అక్కడ పతిత స్థానం అంటే శుభస్థానం కూడా పతితం అయిపోతుంది. వ్యాజ్యములను ధనము పూజ్యమైపోవును, దుర్జనాలి వల్ల దూలు యశము, పట్టుదలన సంగి పదవులను చెరతురు, కుజుడు బుధుడు నొకట కూడవత్స. కలహములుంచు బెంచు కలకాలము గండములందు ఉంచు, వాక్కలహములను సృజించు, శుభకార్యములను హరించు, దాస్యమున్ సలుప విధించు, పౌరుషమునన్ మననీయ బుద్ధి నుంచు, దుష్ఫలముల చేగలంచు నలభౌమ బుధుల్ కలియంగ నొక్కటన్. ఒకరి కారకత్వం ఒకరు కాజేతురు, ఒకరి చూచి ఒకరు ఓర్వలేరు, కుజుడు బుధుడు నొకట కూడిన చూచిన కీడు 3 నిజము వత్స. చూడు వత్స. వ్యాజ్యంబులను పెంచు, వ్యాధులను పుట్టించు, వైద్యులకిప్పించు, వైరముంచు, దాస్యంబు చేయించు, తకరార్లకుందించు, దుర్గుణంబుల ముంచు, దొసగులుంచు,
కుట్రలను పన్నించు కుమతలను కూడించు సంధితో బతికించు సకుల దృంచు సన్యాసమిప్పించు చావిళ్ళ బండించు శవముల మోయించు చావబంచు మాతుల చేత చేయించు ఘాతుకముల. అంటే బుధుడు గనక పాపిగా ఉంటే బుధుడు మాతుల కారకుడు అని మనం చెప్పాను. మాతుల కారకుడు అంటే బావమరిది, మేనమామ, మదర్స్ ఫాదర్, తాత, వీళ్ళంతా కూడా మాతుల కింద వస్తారు. మదర్ అంటే వైఫ్ సైడ్, మదర్ సైడ్ ఫాదర్ బ్రదర్, వాళ్ళకి ఫాదర్ బ్రదర్. సో వాళ్ళని మాతులు. సో ఇన్లాస్ అంటాం. మాతుల చేత చేయించు ఘాతుకములు. సరి బుధుడు పాపిగా ఉంటే నా ప్రమాణముల కుదించు ఎగడుబరచు కులటలను తోడుగా చేసి కులము చెరచు సౌమ్య భౌమ్యులు కూడా అసౌమ్యమగచు. అది చంద్ర శుక్రుల కలయిక. జంకును గొంకును లేఖను. సో చంద్ర శుక్రులు ఒక లగ్నానికి మాత్రం శుభులవుతారు. అది ఏ లగ్నం? తులాలగ్నం. తులాలగ్నానికి చంద్రుడు కూడా శని పాలితలతో చేరతాడు. సో మిగిలిన ఏ శని పాలిత లగ్నం అయినా అంటే చంద్రుడు శుక్రుడు ఇద్దరు ఆపోజిట్ టీంలో ఉండాలి ఇలాంటివి జరగాలంటే. అది ఒకళ్ళు శుభులై ఒకళ్ళు పాపులై ఉండాలి. సో దాంట్లో మనకి ఒకసారి శుక్రుడు పాపిగా బలంగా ఉండొచ్చు, ఒకసారి చంద్రుడు పాపిగా బలంగా ఉండొచ్చు. అలాంటప్పుడు ఎక్కువగా ఎటువంటి జరుగుతాయి అనేది మనకి రెండు సైడ్లు ఇచ్చారు. జంకును గొంకును లేఖను రంకుతనంబులకు దింపి రగడల తెచ్చు కుంకల కధిపతి చేయును సంకరమౌ చంద్రకూల సఖ్యత వత్స. సో ఎక్కువ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ కి ఎక్కువ వీళ్ళిద్దరి కారణం వీళ్ళిద్దరి కలయిక. విటవర్గములో దింపును నటనా చాతుర్యమిచ్చి నటకుల చేర్చున్ కుటిల స్వభావమసంగును కటకటనా చంద్రకవుల కలయిక వత్స. ఆహార విహారములకు స్వాహా చేసెదరు కలుగు సర్వస్వంబున్ బాహాటముతో చెరతులు సాహసుల చంద్రకవులు సత్యము వత్స. ముండల జత చేయించును వండక వడకను తినడి పనులను కూర్చును రెండల రాజులనించును గండమున చంద్రకవుల కలయిక వత్స. పడుగాసుల దినిపించును కడుకాముకు చేసి స్త్రీల కాళ్ళొత్తించును నడు వీధికి నెక్కించును చెడుగౌన చంద్రకవులు చేరిన వత్స. శుక్రుడు పాపిగా ఉంటే ఎక్కువగా ఇట్లాంటివి జరిగే ఛాన్స్ ఉంది. శుక్రుడు పాపిగా ఉండి చంద్రుడితో కలిసి ఉంటే, చంద్రుడి కంటే కూడా. ఇక గురు శనులు కలయిక. వీళ్ళిద్దరు ఎట్లాగే ఎప్పుడు ఏ లగ్నానికి కూడా వీళ్ళిద్దరు కలవరు, బికాజ్ వీళ్ళిద్దరు ఆపోజిట్ టీమ్ కెప్టెన్స్. అంటే సో గురు శనులొక చో నుండిన పరుగును యోగమంచు పలికిరి విభజలు. కొంతమంది గురు శనులు కలిస్తే నీచ భంగ రాజయోగం అంటారు. సో ప్రస్తుతం కూడా మకర రాశిలో గోచారంలో కలిసి ఉన్నారు. సో అందరు నీచ భంగ రాజయోగం అంటారు. అందుకని ఆయన మొదలు పెట్టారు దాంతో. ఒక ఆయన చెప్పాడు గురు శనులు కలిస్తే అది యోగం అని చెప్పారు ఒకసారి. విభదులు అంటే బుద్ధి లేని వాళ్ళు. కరివరదుని సాక్షిగా నిధి పరమదరిద్రములు తెచ్చు వదలక వత్స. కరివరదుడు, కరికి వరదలు ఇచ్చే వరాన్ని ఇచ్చింది ఎవరండి? కరికి గజేంద్రుడికి. గజేంద్ర మోక్షం, గజేంద్రుడికి వరాన్ని ఇచ్చింది విష్ణు. ఆ విష్ణు సాక్షిగా చెబుతున్నాను, ఇది పరమ దరిద్రములను తెచ్చు వదలక వత్స. గురుశనులు కలయిక అనేది. రాయను తుడువంగను సరిపోయెను అనుసామెతగను పోవును ఫలములు. ఒక ఆయన రాస్తా ఉన్నాడు, ఒక ఆయన తుడిచేస్తా ఉన్నాడు. అది అంటే ఒకళ్ళేమో శుభులు ఒకళ్ళు పాపి కాబట్టి ఒకళ్ళేమో ఇస్తానికి ప్రయత్నిస్తే ఇంకొకళ్ళేమో దాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో రాయను తుడువంగను సరిపోయెను అను సామెతగా పోవును ఫలములు. అంటే ఒకళ్ళు ఫలం ఇస్తా ఉంటారు, ఒకళ్ళు తీసుకెళ్ళిపోతా ఉంటారు. నాయకులకు శని గురువులు బాయకనొక ఇంట నుండి వసుధను వత్స. సో వాళ్ళిద్దరు ఒకే రాశిలో కనుక ఉంటే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఒకళ్ళు ఇస్తా ఉంటారు, ఒకళ్ళు తీసేస్తూ ఉంటారు. అట్లా ఫలితాలన్నీ పోతా ఉంటాయి. గురు శనులు ఒక రాశిని వెనుకను జనుచుండ వేధింతురు నా గురు శనులు కలయిక కడు పెనుబాధల కూర్చు నిజము వినుమో వత్స. సో వాళ్ళిద్దరు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఒకే రాశిలో వెళ్తూ ఉంటే వాళ్ళు అనేక రకాల బాధలు. సో అందుకని ఈరోజు దేశంలో కూడా ప్రపంచంలో కూడా అనేక బాధలు అందరూ పడుతూ ఉన్నారు. ఎందుకంటే శని గురువులు కలిశారు మనం 15 రోజుల నుంచి. సో ఇంకొక 15 రోజులు ఉంటారు, 1 నెల రోజుల పాటు బాగా క్లోజ్గా. మళ్ళీ ఇంకో 1 నెల రోజుల ముందు అట్లా మొత్తం ఆల్మోస్ట్ 2-3 months లో చాలా విపత్తులు రాబోతున్నాయి ప్రపంచానికి. అది సో ఇది శని గురువులు ప్రస్తుతానికి కలిసి ఉన్నారు. వాళ్ళు 10వ స్థానంలో కలిసి ఉన్నారు. మకరం అంటే 10వ స్థానం మేష లగ్నానికి. ప్రపంచం గురించి తెలుసుకోవాలంటే మనం మేష లగ్నం తీసుకోవాలి. మేష లగ్నం భూమికి రిప్రజెంటేషన్. సో ప్రపంచం ఎలా ఉంటుంది అంటే మేష లగ్నం తీసుకుని ఎక్కడెక్కడ అప్పుడు గ్రహాలు ఉన్నాయి దాన్ని బట్టి చెప్పొచ్చు. సో మనం నెక్స్ట్ ఇయర్ ప్రెడిక్షన్స్ ఇండివిజువల్గా కలెక్టివ్గా అలా చెబుతూ ఉంటారు. ఇయర్ లాంగ్ ప్రెడిక్షన్స్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఇయర్ అనేది అట్లా. సో ఏప్రిల్ వరకు అయితే మాత్రం రకరకాల విపత్తులు మాత్రం పొంచి ఉన్నాయి ప్రపంచాన్ని.
అది. సో ఈవెన్ దిస్ డిసెంబర్ ఆల్సో హ్యాస్. సో ఆల్రెడీ వీఆర్ ఇన్ ఏ వెరీ టఫ్ జోన్ కమింగ్. సార్ ఏప్రిల్ ఏమన్నారు సార్? ఏదో చెప్పారు సార్, ఏప్రిల్ వరకు విపత్తులని. అవునండి, ఏప్రిల్ వరకు. ఎందుకంటే ఏప్రిల్ వరకు గురువు ఉంటాడు అదే రాశిలో, ఒకే రాశిలో. సో శని రాశి ఒకే రాశిలో ఉన్నట్టు. అంటే 2021 ఏప్రిల్ వరకు ఇది ఏదో ఒక విపత్తు నడుస్తూనే ఉంటుంది అర్థం. మొత్తానికి మాత్రం పైన కింద పడుతుంటారు. మళ్ళీ వెనక్కి వస్తాడు గురువు. మళ్ళీ సెప్టెంబర్ వస్తాడు. సెప్టెంబర్ నుంచి నెక్స్ట్ నవంబర్ వరకు కూడా కలిసే ఉంటారు. అంటే ఆ పీరియడ్ కూడా ప్రాబ్లమ్. అంటే ఏప్రిల్ టు సెప్టెంబర్ కొంచెం రిలీఫ్ ఇస్తాడేమో. కొద్దిగా రిలీఫ్ ఇస్తాడు. మనం మార్చ్ 30th నుంచి కలిసి ఉన్నారు వాళ్ళు. 30th నుంచి సెప్టెంబర్ జూన్ 30th వరకు ఆ 3 నెలలు కలిసి ఉన్నారు. ఆ 3 నెలలు మనకు లాక్డౌన్. అవును, మార్చ్ 30th నుంచి జూన్ 30th వరకు కూడా అంతే. జూలైలోనే కొద్దిగా రిలీఫ్ వచ్చిందండి, కొద్దిగా అట్లీస్ట్ పీపుల్ స్టార్టెడ్ టు మూవ్. అంటే ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ వరకు ఇప్పటి నుండి ప్రాబ్లమా సార్? ఇప్పటి నుంచి మళ్ళీ ఏప్రిల్ వరకు. ఇప్పటి నుండి ఏప్రిల్ వరకు మళ్ళీ ప్రాబ్లం. ఏప్రిల్ టు సెప్టెంబర్ మళ్ళీ వదిలేస్తాడా? అవును, అంటే ఆయన కుంభానికి వెళ్ళిపోతాడు, వేరే రాశికి. చిన్న గురువు కుంభానికి వెళ్తాడు. అప్పుడు కొద్దిగా సపరేషన్ వస్తుంది. మళ్ళీ వెనక్కి వస్తాడు ఆయన. వెనక్కి నవంబర్ వరకు ఉండి మళ్ళీ నవంబర్ లో ముందుకు వెళ్తాడు. అంటే 2021 నవంబర్ వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయా సార్? సో నేను అప్పుడు జస్ట్ మనకి ఈ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడే, నేను బ్యాచ్లు స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను, 1.5 year మొత్తం ఏదో ఒకటి ప్రపంచం మాత్రం విపత్తులు ఎదుర్కొంటుంది, తొందరలో పోయేది కాదు. నేను కరెక్ట్ ఇది ఎప్పుడైతే కరోనా వచ్చిందో మార్చ్ 22nd నుంచి నేను కంటిన్యూస్ గా బ్యాచ్లు కండక్ట్ చేశాను. ఒక 58 రోజులు దెర్ వాజ్ నో గ్యాప్. అప్పుడు 9 days కోర్సులు చేశాను. 972 8 కోర్సులు ప్లస్ 2 కోర్సులు అని 10 days. సో 58 days అంటే 56 అంటే 8 కొన్ని 8 రోజులు కూడా చేశాను. 8 కంటిన్యూస్ గా చేశాను. దేర్ వాజ్ నో గ్యాప్ ఫర్ 2 months. డైలీ 3 hours I used to teach. అప్పుడే బాగా నాకు ఆల్మోస్ట్ 80 members దాకా 50% ఆఫ్ మై స్టూడెంట్స్ I covered in that 2 months. దట్ వాజ్ అ పీక్. అప్పుడే నేను చెప్పేవాడిని, 1.5 year ఉంటుంది ఇది గురు శనుల కలయిక అనేది రకరకాలుగా అట్లాగే కొనసాగుతాం. అంటే ఇప్పుడు ఈ ప్రెసెంట్ కలయిక అనేది ఎట్లా, ఇక్కడ ఏ చార్ట్ చూస్తే తెలుస్తుంది, ఎట్లా తెలుస్తుంది సార్ అది? ఇప్పుడు ఏం లేదు, ఇవాళ డేట్ కొట్టండి సార్, ఇవాళ డేట్ కొడితే తెలిసిపోతుంది ఎక్కడెక్కడ ఏమన్నాయి. ఒక శాంపుల్ చూపిస్తారా సార్? చూపిస్తున్నాను. అది మీకు అది గోచారం చెప్తాను. ఎల్లుండే గోచారం. రేపు మీకు మ్యారేజ్ ఆక్యుపేషన్ విదేశాలు చెబుతాను. దాంతో మన మేజర్ టాపిక్స్ అయిపోతాయి. ఎల్లుండి గోచారము, ప్రశ్నలను, ఆ తర్వాత పరిహారాలు అయిపోయింది. ఇంకా 3 more classes. సో శని గురువులను ఒక రాశిని వెనుక జనుచుడు అయిపోయింది కదా. వేదింతురు క్షణము విడివక సాధింతురు కచ్చుదనక సౌఖ్యం బిడకన్ బాధింతురు దాస్యమున ఛేదింతురు గురుడు శనియు చేరిన వత్స మోయింతురు ప్రేతంబుల చేయింతురు నపరకర్మ చేజేతులు కాజేయింతురు శుభ ఫలముల మాయింతురు కలియ గురుడు ముందుడు వత్స తలమాయ నడులు మాయ వలపులు మాయ తలపులు తలమాయలు మాయగ వలపులు తలపులు మాయ బలువలు మాయన్ కలకాలమెల్ల మాయగా కలిగింతురు గురుడు శనియు కలియగ వత్స గురు శనిలొక గృహమందున స్థిరముగ కూర్చున్న గృహము శిథిలంబగున సురవరుని గేహమైనను పరమ దరిద్రముల తోడ పాడగు వత్స. వీళ్ళిద్దరు కూర్చుంటే 4లో ప్రత్యేకించింది 4లో కూర్చుంటే ఈవెన్ దేవేంద్రుడు, అంటే దేవేంద్రుడు ఎవరు, ఇంద్రుడు ఇల్లైనా సరే అది దరిద్రాలతో నిండిపోతుంది. అంత స్ట్రాంగ్ గురుశనులు కలిస్తే అది. అయితే ఈ కలయికలో కూడా ఎంత దగ్గరగా ఉంటే అంత బలం ఎక్కువ, అంటే అంత ఫైట్ ఎక్కువ ఉంటుంది. ఎంత దూరం అయితే అంత ఫైట్ తక్కువ ఉంటుంది. దగ్గర దూరం అంటే డిగ్రీస్ సార్? డిగ్రీల ప్రకారం. డిగ్రీలు అయినా ఇంటెన్సిటీ ఎక్కువ తక్కువ అయ్యకూడదు. ఇప్పుడు 34 వచ్చి ఫెయిల్ అయితే ఎంత బాధపడతారు, 5 మార్కులు వచ్చి ఫెయిల్ అయితే ఎవరు ఎక్కువ బాధపడతారు చెప్పండి? 34 వచ్చి పోయినాడా, 5 మార్కులు వచ్చి పోయినాడా? 34. అది అట్లాగే వాళ్ళు దగ్గరగా వచ్చి బాగా ఫైట్ చేసి ఓడిపోతారు. అదే డిగ్రీలు తేడా ఎక్కువ ఉంది అనుకోండి, ఎనీవే హీస్ వెరీ ఫార్, అంటే ముందు గ్రహం. అంత ఇంటెన్సిటీ ఉండదు. అట్లా వీళ్ళు ఎంత తక్కువ డిగ్రీలు అంటే అంత ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది ఈ ఫలితాల్లో.
అంటే ఎక్కువ తక్కువ అంటే సపోజ్ 2 డిగ్రీలు ఎక్కువ ఉంటే ఇద్దరు అంటే వాళ్ళ మధ్య గ్యాప్ ఎంత ఉందనేది. రైట్. ఎక్కువ డిగ్రీల్లో ఉంటే ఒకళ్ళు 24 ఒకళ్ళు 23లో ఉంటే ఆల్రెడీ వాళ్ళ బలం తక్కువ ఉంది. బలం తక్కువతో వాటి ఫైట్ ఎక్కువ ఉంటుంది, బలం తక్కువ కాబట్టి ఎక్కువ మన మీద అంత ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. అదే తక్కువ డిగ్రీలో 1 డిగ్రీ 2 డిగ్రీలో ఉండి ఇద్దరు అప్పుడు తక్కువ డిగ్రీలో ఉన్నారు, బలం ఉన్నారు, గ్యాప్ తక్కువ ఉంది, ఇక బాగా ఇంటెన్స్ గా ఉంటుంది. అండ్ వీళ్ళు ఫీల్ అవుతాం ఆ భావం అనేది, అంటే మనం బాగా ఫీల్ అవుతాం ఆ ఎఫెక్ట్. అట్లా స్పష్టముగను శని గురువులు తిష్టగా కూర్చున్న ఫలము దిగజారిచను సృష్టించిన విధనైన భ్రష్టం వనరింపకుండా వదలరు వత్స. నాయకులై పాలింతరు బాయక శని గురులు 2 పాయలుగాగన్ శ్రేయమునొకర సంగిన కడచేయను చూచెదరు ఒకరు సిద్ధము వత్స. వంటల వానిగ చేయును కుంటిన కానిగను చేసి కులటల చేర్చున్ తుంటరులను జత చేయును జంటగా శని గురువులున్న సత్యము వత్స. గుడి పూజల చేయించును గుడితలియలు చేయు పెద్ద కొలు విప్పించు బడి పంతులుగా చేయును కడు కష్టము శనిగురుండు కలియగవత్స. అంటే ఎక్కువ అంటే అప్పట్లో బతకలేని బడి పంతులు అనేవాళ్ళు. సో గురువు కారకత్వాలు ఏంటంటే అంటే పూజారి పంతులుగా చేయటం, అది సో చేసి బాగా కష్టాలు పెడతారనమాట. అది చేతురు పరాన్న జీవిగా చేయింతురు దినమొక్కింటే చేరి పరుండన్. అంటే ఇల్లు లేక అందరి అంటే పూటకొల్లు లాగా తిరిగినట్టుగా అట్లాంటి, అంటే ఒక గురువు గృహానికి కారకుడు కదా, గురువు పాపిగా ఉంటే ఇల్లు లేకుండా తిరుగుతూ ఉంటారు, వేరే వాళ్ళ మీద ఆధారపడి జీవించాల్సి వస్తుంది. చేతురు హాస్యాస్పదముగా చేతురు సురగురుడు శని అజేయులు వత్స. ఇప్పింతురు సన్యాసము తప్పింతురు మంగళ ప్రదం బగుతోవల్. ఒప్పింతురు దాస్యములకు నొప్పింతురు శని గురుండు నుడి వినువత్స. అంటే శని గనక పాపిగా ఉంటే సన్యాసం ఇప్పిస్తారు, అంటే ఇంట్లో అంటే ఏం శుభకార్యాలు లేకుండా అట్లాంటి ఇల్లు అయిపోతుంది. దాస్యానికి ఒప్పింతురు. సో అంటే గౌరవింపబడే వాళ్ళు దాసులు అవటం అనమాట. అది గురువు గనక పాపిగా ఉంటే ఇది జరుగుతుంది, శని గనక పాపిగా ఉంటే ఇలా జరుగుతుంది. భక్త శేషములను భుజింపచేతురు, అదే బ్రాహ్మణార్థములకు పంపుచుందురు. అంటే ఏంటి, గురువు యాక్చువల్గా అంటే మంచి గౌరవంగా ఉండేవాడు. అదే గురువు కనుక పాపిగా ఉంటే ఏంటి, వాళ్ళు తిన్న తర్వాత మిగిలిన ఎంగులు తినే వాళ్ళగా పంపిస్తారు. అంటే గౌరవించే వాళ్ళకి ఫస్ట్ పెడతారు, గౌరవించిన వాళ్ళకి లాస్ట్ పెడతారు. సో భుక్త శేషములు అందరూ అయిపోయిన తర్వాత లాస్ట్ లో పడేస్తారు అన్నమాట. భుక్త శేషములను భుజింపచేతురు బ్రాహ్మణార్థములకు పంపుచుందురు. తిండిపోతు చేసి తిట్లను తినిపింతురు శని గురుండు కలియ గనుము వత్స. ఇక శని కుజుల కలయిక. సో అందరికి ఎక్కువ కుజుడే ఉన్నాడు చూడండి, శని కుజులు, శుక్ర కుజులు, శని కుజులు, శుక్ర కుజులు, బుధ కుజులు. సో అటేపిన ముగ్గురు, ఇటేపిన కుజుడితో, అండ్ శని గురువులు కెప్టెన్లు ఇద్దరు, అండ్ శుక్ర చంద్రులు. సో 5 కాంబినేషన్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. శని కుజుడునొకట సఖ్యతనందరూ ఉండుటెల్ల ప్రాణ గండములకే గండములను కడగు కంగారు చేతులు కూడా చూడ కీడు 3 వత్స. కుజుడు శనియు కలియ కూలును శుభములు ఒకరినొకరు చూడ వికటమగును. ఒకటినొకరు, ఇందాక నేను చెప్పాను కదా, శని కుజుడిని చూస్తున్నాడు, కుజుడు శనిని ఒకరు చూడటం. అది శని కుజుడిని చూడటం, కుజుడు శనిని చూడటం. అంటే శనికి 10లో కుజుడు ఉంటే కుజుడికి 4లో శని ఉంటాడు. ఇది వీళ్ళిద్దరికే స్పెషల్ లుక్స్. ఇద్దరు సేమ్ హౌస్ లో కూడా ఉండొచ్చు కదా, సేమ్ హౌస్ లో సేమ్ హౌస్ లో ఉండొచ్చు, ఎదురెదురుగా ఉండొచ్చు, సైడ్ లో ఒకరు. ఈ 3 పాసిబిలిటీస్ కి ఇవి వర్తిస్తుంది. అది ఇక్కడ ఏమన్నారు, ఫస్ట్ శనియు కుజుడు ఒకట సఖ్యత నందులు, అంటే ఒకే ఇంట్లో ఉన్నారంటే ప్రాణగండాలకే గండములు చేసి కంగారు చేతులు. అదే కుజుడు శనియు కలియ కూలును శుభములు ఒకరినొకరు చూడ వికటమగును చావబతుక నీక సఖ్యంబు చేతులు. ఒకరినొకరు అలా చూసుకుంటే, శని కింద చూసాను, శనికి 10లో కుజుడు, కుజుడికి 4లో శని ఉన్నారు. అలా ఒకరినొకరు చూడ వికటమగును చావబతుక నీక సఖ్యంబు చేతులు వీరి పొత్తు కీడు నిజము వినుము వత్స. కారాగారము చేర్పను వీరావేశమును పలికి విహితము చెరప నేరారోపణ గోర్పను వీరాగ్రేసరులు వీరు వినుమో వత్స. సో అంటే శని కారాగారానికి కారకుడు. శని కనుక పాపిగా ఉంటే కారాగారం పెట్టే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు హౌస్ అరెస్ట్ లాగా కారాగారం, మనం లాక్డౌన్ లాగా కారాగారం అంటే జస్ట్ ఎక్కడికి బయటకు వెళ్ళకుండా వాళ్ళని బంధిస్తారు.
కారాగారము చేర్పను వీరావేశమున వలికి విహితము చెరప నేరారోపణ గొప్పను వీరాగ్రేసులు అంటే కంప్లైనింగ్ బాగా కంప్లైనింగ్ నేచర్ ఉంటుంది. శని పాపిగా ఉండి బలంగా ఉంటే. సప్తమాష్టమ ఫలం ఇది ఇంకా చాలా సింపుల్. సో 7, 8 ఎక్కువ వివాహానికి 7, 8 ఇంపార్టెంట్. లగ్నమునకు సప్తము లగ్నంబున కష్టంబులావు నసింపను లగ్నము లేక తపించును భగ్నము మానవుని బతుకు వసుధను వత్స. సో సప్తమునకు సప్తమము లగ్నమున అష్టమము సరే లగ్నమునకు సప్తము లగ్నమున కష్టమంబు లావు నసింపను ఆ రెండు గనక పాపులు ఉంటుంది. లగ్నము లేక తప్పించును అంటే ఏంటి మా వివాహమే కాదు భగ్నము మానవుని బతుకు. సో మానవుని బతుకు వేస్ట్ అయిపోతుంది. సో నేను చాలా జాతకాలు చూశాను. ఇవాళ మార్నింగ్ కూడా ఒకటి ప్రశ్న లగ్నం చేశాను. దాంట్లో కూడా 7, 8 పోయినాయి. ఆయనకి 39 ఏళ్ళకి పెళ్ళైంది. అది కూడా జరిగింది. సప్తమమే సంసారము సప్తమమే సత్కలత్ర సంతోషము సప్తమమే మృష్టాన్నము సప్తమము చెడిన చెడును సర్వము వత్స. అంటే కేవలం పాపులే ఉంటే శుభులు చూస్తే కొంతవరకు మేలైపోతుంది, కొంతవరకు కంట్రోల్ అవుతుంది. కామము భోగము నిద్రయు కామితములు తీర్చుకుని సకాలము వసతులు ప్రేమాన్యోన్య సుఖంబుల ధామంబే సప్తమంబు తలపగవత్స. సమయస్ఫూర్తి వివాహము క్రమబద్ధంబైన పెండ్లి ఘనవైభవముల్ భ్రమగలిగిన స్వశ్రుగృహము అంటే ఇల్లాస్ హౌస్ గమనింపగా సప్తమంబు కనుగొను వత్స. ఫలహార విహారంబులు కలుముల జవరాలు బోలు కాంతామణియు పలుకు మృదుత్వము వినయము గలవన్నీయు సప్తమంబే కనుగొను వత్స. అష్టమమున శుభులుండక దుష్టుల నందు నుండి దేని తొలగును శుభముల్ కష్టంబులు ప్రాప్తించును భ్రష్టమగు స్త్రీ సుఖంబు వసుధను వస్త. సప్తమమున శుభులు చక్కగా లేకున్న సకల శుభములెల్ల సమసిపోవు బతికి ఫలము లేదు బహుభాగ్యములతోడ తేరి చూడు నిజము తెలియవచ్చా. పెద్దలంతా కూడి వేళ్ళెంచి బాగించి కూటములను గూర్చి కూడి కూడి బాగుబాగటన్న వైవాహికములెల్ల 3 ముళ్ళు తెగవే చూడువచ్చా. అది సో చాలా మంది ఇది 36తో చూస్తూ ఉంటారు. అంటే వివాహాలకి గుణములని గణములని కూటములని అవన్నీ ఆ 36కి 18 దాటితే బాగుందని ఇట్లా చేస్తూ ఉంటారు. దాంతో 3 ముళ్ళు తెగిపోతాయి. అట్లాంటి లెక్కలు వేసుకుంటే అది కాదు, గ్రహాలు చూడాలి. 7వ స్థానం 8వ స్థానం ఎట్లా ఉందని అది ఇంపార్టెంట్. సో అట్లా ఈరోజు చాలా మంది ఆ 36కి ఎన్ని వచ్చినాయని చూసి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఎగిరిపోతా ఉన్నాయి. సో అది ఆయన అప్పుడే 50 ఏళ్ల క్రితమే రాశారు. శ్రీమద్ గురు రాఘవేంద్ర అంటే వాళ్ళకి ఊరిని మనం నక్షత్రాలు అడుగుతారు సార్. మీ నక్షత్రం అంటే వధువు నక్షత్రం వరుడు నక్షత్రం ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్లో వాటికి నెంబర్లు ఉంటాయి ఎన్ని వస్తున్నాయి అని. అది సో మొత్తం 36కి 32 వస్తే చాలా బాగా వచ్చినట్టు. 18 దాటితే పర్లేదు వివాహం చేసుకోవచ్చు అని చెబుతారు. పాయింట్లు ఆ 32 ఎట్లా వస్తాయంటే గణములని కూటములని వాటికి కొన్ని మార్కులు ఉంటాయి. 8 మార్కులు 6 మార్కులు 8 మార్కులు. సో వాటిలో మ్యాచింగ్ కాన్సెప్ట్ తప్పు అన్నట్టు. అవును సార్, అది మొత్తం అది అందుకని ఇక్కడ చెప్పారు. పెద్దలంతా కూడి వేళ్ళెంచి బాగించి కూటములను గూర్చి కూడి కూడి బాగుబాగటన్న వైవాహికములెల్ల 3 ముళ్ళు తెగ చూడువచ్చా. అంటే హీస్ ఛాలెంజింగ్, దట్ ఈస్ నాట్ ద వే. అవన్నీ చేసినా గానీ చూడండి వివాహాలు తెగిపోతాయి. అది కాదు, సప్తమం అష్టమం ముఖ్యంగా చూసుకోవాలి. ఇట్లా గ్రహాలను బట్టి చూసుకోవాలి కానీ కేవలం నక్షత్రాలతో ఆడుకుంటా ఉన్నారు వాళ్ళు. సార్ ఇంకొకటి ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు పార్టీల పరంగా చూస్తారా, క్యాండిడేట్ల పరంగా చూస్తారా? క్యాండిడేట్ ప్రకారమే సార్. అంటే ఎవరైతే నాయకుడు ఇప్పుడు మన ఇండియాకి చూడాలంటే ఇండియా నాయకుడు మోడీ గారి జాతకం బట్టి ఇండియా ప్రోగ్రెస్ ఉంటుంది. నాయకుడే ఇంపార్టెంట్. మరి డ్యూరింగ్ ఎలక్షన్ అంటే ఆపోజిషన్ పార్టీస్ బట్టి చూడాలా? డ్యూరింగ్ ఎలక్షన్ అంటే ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ జాతకాలు చూసి తెలిసిపోద్ది. మన ఇప్పుడు గురు శనిలో ఉన్నారు సార్, కేసీఆర్ గారి జాతకం మనం చూస్తున్నాం కదా. అవును. సో దాంట్లో ఆయన గోచారంలో ఏమైంది, గోచారంలో మన నవంబర్ 20వ తారీఖు నుంచి గురువు వచ్చి శనిని పట్టుకున్నాడు. ఆయన శని బాల జాతకం. శని 3 డిగ్రీలో ఉన్నాడు, గురువు 1 డిగ్రీలో ఉన్నాడు. ఆయనకు అనుకూలంగా రాలేదు ఫలితాలు. అది జస్ట్ ఒక నెల ఆగిపోయింటే కొద్దిగా బాగుండేది ఆయనకి, ఎందుకంటే అప్పుడు గురువు దాటి వెళ్ళిపోతాడు, శని బలం అయ్యాడు. అది సో ఆయనకి వాళ్ళే గెలిచే ఛాన్స్ ఉందా సార్? ఎవరికి? నాగార్జున సాగర్ది
అచ్చా, బై ఎలక్షన్ వస్తుంది కదా, ఎప్పుడండి? ఇంకా డేట్లు ఏం రాలేదు సార్. అంటే ఆ ఎమ్మెల్యే మొన్న చనిపోయిండు. సో అక్కడ బై ఎలక్షన్ వస్తుంది కదా, అప్పుడు బీజేపీ గెలుస్తుందా టిఆర్ఎస్ గెలుస్తుందా అని. అంత మనం చెప్పలేము. ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ జాతకం అంటే ఇంకా ఈజీగా తెలుస్తుంది. బట్ ఎవరైతే మెయిన్ గా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారో వాళ్ళదన్నా చూసి చెప్పచ్చు. ఇప్పుడు కంట్రీ జాతకం చూడాలంటే సార్, ఈ కంట్రీకి బాగా జరుగుతుందా అంటే ప్రైమ్ మినిస్టర్ నే చూడాలి. అంటే హూఎవర్ ఇస్ ద మెయిన్ పర్సన్, హూఎవర్ ఇస్ టేకింగ్ ద డెసిషన్స్ ఫర్ దట్. లేక కంట్రీ పుట్టిన రోజు ఆతిథ్య అట్లా ఏముండదా సార్? అంటే వేదిక శాస్త్రంలో ఎప్పుడు కూడా లీడర్ నాయకుడు, ఇంటికి నాయకుడు బట్టి ఇల్లు ఉంటుంది, దేశం నాయకుడు బట్టి దేశం, గ్రామ నాయకుడిని బట్టి గ్రామం. సో అట్లా మొన్నైతే కేసీఆర్ గారి అయితే క్లియర్ గా చూపించింది. అంటే ప్లస్ ఎలక్షన్ అయినప్పుడు ఇద్దరు క్యాండిడేట్లను చూడకుంటే ఇద్దరు లీడర్లను చూడాలేమో. అంటే బికాస్ ఇక్కడ మెయిన్లీ వీళ్ళు ఇంత ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు కదా, దే ఆర్ ఆల్ దాంట్లో వాళ్ళు చేతులు బాగా దాంట్లో పెట్టి ఉంచారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న దుబ్బాక చెప్పాలంటే ఇప్పుడు రఘునందన్ ది హరీష్ ది చూడాలి అప్పుడు ఎవరన్నా ఎవరు పోటీ చేశారు అంటే మన బీజేపీకి ఏమో రఘునందన్ గారు చేశారు, ఇంకా టిఆర్ఎస్ కి ఏమో ఒక చనిపోయిన ఎమ్మెల్యే వైఫ్ చేసింది. సో ఆమెకు అసలు మాట్లాడడం కూడా రాదు, కానీ ఆమె తరఫున మొత్తం హరీష్ రావు, ఆమె బరువంతా హరీష్ రావు మోసిండు. సో అప్పుడు ఆమె చూడట్లేదు, హరీష్ రావు చూడాలి. అవును, మోస్ట్లీ ఆయన ఉండొచ్చు. ఆమె పేరు అక్కడ ఉంది కాబట్టి ఆమె కూడా ఆలోచించాలి. బట్ ఇంకోటి ఏంటి, ఓన్లీ బికాస్ ఒక ఎమ్మెల్యే అది సిద్దిపేట దగ్గర అండి. అవును సార్, అవును సార్. అందుకనే ఎంత సీన్ అయినట్టుంది మొన్న దుబ్బాకల. అవునవును, రఘునందన్ రావు చాలా హోరాహోరీ పోటీలో గెలిచిండు. అక్కడ అది గెలవడం వల్లనే ఇప్పుడు జిహెచ్ఎంసీలో కూడా అదొక ఊపు వచ్చి కూడా గెలిచారు. గెలవలేదు, నైతికంగా గెలిచినట్టు లెక్క. అంతే కదా. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఎలక్షన్ వచ్చేసింది. అంతే, ప్రతి చోట ఇంక నౌ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఫైట్ బిట్వీన్ ఇంకా రెండు పెద్ద పార్టీలు బట్టే పోటీ ఉంటుంది. ఎందుకంటే బికాస్ దే వాంట్ టు ప్రూవ్ దట్ హూ ఈజ్ స్ట్రాంగ్ అండ్ హూ ఈజ్ వీక్. అట్లా ఉంటుంది సార్. అంటే దీని మీద కూడా ఏదైనా స్పెషల్ ఏమన్నా చేసేది ఉంటే చేయండి సార్. నేను అంటే ఇట్లాంటి అట్లకి వెళ్ళను, బికాజ్ మన ఎడ్యుకేషన్ మూడ్ పోతుంది ఇట్లాంటి అట్లకి వెళ్తే. నేను మనం సబ్జెక్ట్ పరంగానే, సబ్జెక్ట్ పరంగా అయితే ఇదే సింపుల్ లాజిక్. ఎవరైతే మన దగ్గరికి ఎవరైనా రాజకీయ నాయకులు కూడా రావచ్చు సార్, చెప్పగలగాలి వాళ్ళు కూడా. అవును, అంటే ఇట్లా వస్తే అలా చెబుతాం, కానీ ఇంతవరకు ఓన్లీ ఎవరో ఇంతకుముందు ఎవరో మీకు ఒక ఐడియా ఇస్తుంది సార్. ఐ ట్రై టు అవాయిడ్ ఇట్, ఎందుకంటే బికాస్ దీస్ థింగ్స్ మేక్ టూ మచ్ అన్నెసరీ సైడ్ ట్రాక్. అంటే ఓన్లీ సబ్జెక్ట్ పరంగానే పోదాం మనం. అవును, సో ఇది దిస్ ఈస్ ద అబ్సల్యూట్లీ సబ్జెక్టే. సార్ వన్ క్వశ్చన్ సార్. యా సార్, మామూలుగా ఇప్పుడు రాహు కేతు ఉన్నారు కదా సార్, మోస్ట్లీ వాళ్ళిద్దరు ఆపోజిట్ గా ఉంటారు, వాళ్ళ డిగ్రీస్ కూడా సేమ్ ఉంటాయి. అంటే వాళ్ళది ఎట్లా చెప్పచ్చు? దశలు ఎవరు ఇప్పుడు 50-50 ఉంటారు. ఒకళ్ళు అయిపోతే ఇంకొకళ్ళు బలవంతులు అవుతారు, ఒకళ్ళు సగమైనా ఇంకొకళ్ళకి అప్పర్ హ్యాండ్ వస్తుంది. అండ్ వాళ్ళ డిగ్రీస్ కూడా సేమ్. అందుకనే కదా నేనేమన్నాను, దశలు అన్నాను కదా, దశలు ఇదే ఫైనల్ సార్. వాళ్ళ డిగ్రీస్ మోర్ ఉంటే లెస్ అవుతాయి కదా సార్, అలా బికాస్ దే ఆర్ రొటేటింగ్ అండ్ యాంటీ క్లాక్. అయ్యా అట్లా అనుకోవడానికి ఉంది కానీ, బట్ వాళ్ళు మనలాగా నడవరు. వాళ్ళు వెనక్కి తిరగకుండా నడుస్తారు. వెనక్కి సపోజ్ కార్ వెనక్కి తీసుకున్నాం ఎట్లా ఉంటది, అట్లాగే తింటారు వాళ్ళు. దట్ ఈస్ మై అండర్స్టాండింగ్ ఆఫ్. రాహుకేతువులు వెనక్కి తిరిగి నడిస్తే అప్పుడు బలం వాళ్ళు 26 ఉంటే మొత్తం రాశిని చూస్తారు అనుకోవచ్చు, కానీ వాళ్ళు 26 డిగ్రీలు ఉండి కానీ ఓన్లీ ఆ ముందుకే చూస్తుంటారు, ప్రతి గ్రహం లానే నడిచేది వెనక్కి నడుస్తారు. దట్ ఈస్ మై అండర్స్టాండింగ్. కారణం మనం వెనక్కి గేర్లు ఎలా అంటే వెనక్కి తీసుకొచ్చేటప్పుడు ఎట్లా మనం తిప్పం, కానీ వెనక్కి వెళ్తూ ఉంటుంది కాదు. అలాగే రాహులు ఏంటంటే వాళ్ళు ఇట్లా వెనక్కే నడుస్తూ ఉంటారు, నా ఉద్దేశం అది. దట్ మీన్స్ వాళ్ళు హైయర్ డిగ్రీ ఉన్నప్పుడు వీకే లైక్ ఎనీ అదర్ ప్లానెట్. సో దట్స్ వాట్ మై ఫీలింగ్ ఇస్, దట్స్ వాట్ ఇప్పటివరకు మేము చదువుతున్నాం, అట్లాగే జరుగుతుంది. కొన్ని మేము స్పెసిఫిక్ గా ఫస్ట్ ఇవన్నీ అబ్జర్వ్ చేసాం, అంటే ఏమైనా తేడాలు వస్తాయని. మేము రాహు 26 డిగ్రీలో ఉన్న వాళ్ళు వీక్ గా చూసాము, రాహు 21 డిగ్రీలో ఉన్న వాళ్ళు బలంగా చూసాము. అప్పుడే అర్థమైంది ఇది మోస్ట్లీ వీళ్ళు వెనక్కి తిరిగి నడుస్తున్నారు.
నాటి వెనక్కి తిరిగి వెనక్కి నడుస్తూ ఉన్నారు, ముందుకు తిరిగి వెనక్కి నడుస్తూ ఉన్నారు. స్పెషల్ అంతే కదా, వాళ్ళందరూ స్పెషల్ వాళ్ళు. సార్ ఇంకొకటి లాస్ట్ ఇందాక ఒక వర్స్ చదివినట్టుగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేర్ కి బోత్ 7 and 8 భావాస్ చూడాలి సార్ ఒకవేళ మ్యారేజ్ సంబంధించినప్పుడు. అవును, 7, 8 భావాలు భార్య భర్తకి ఇద్దరికి చూడాలి. భార్యకి భర్తకి నేను రేపు చెబుతాను. భార్యకి బాగోకపోయినా భర్తకి అదే గ్రహాలు కనుక స్థితిగా ఉంటే కొంత కవర్ చేసే ఛాన్స్. సో రేపు చెబుతాను, వివాహ పొంతలు చెబుతాను. ఇప్పుడు లాంగెటివిటీ గురించి కంప్లీట్ అయిందా సార్, చెప్తారా? లాంజిటివిటీ చెబుతాను, రేపు అన్ని చెబుతాను. లాంజిటివిటీ ఏం లేదు సార్, చాలా సింపుల్. అష్టమ స్థానాధిపతి కారకుడు, ఆయుష్ కారకుడు శని. అది వీళ్ళు ముగ్గురు పరిస్థితి ఎలా ఉంది అది చూసుకోవాలి. ప్లస్ లగ్నంలో కానీ 2లో కానీ 7లో కానీ 8లో కానీ శుభగ్రహం ఉంటే వాళ్ళ దశ అంత ఈజీగా పోరు. పాపగ్రహాలు ఉన్నా కానీ ఒక్క శుభగ్రహం ఉంటే చాలా ఆపడానికి. లగ్నంలో ఒక శుభగ్రహం ఉంటే లైఫ్ ఎక్కువ ఉంటుంది అన్న సార్ అర్థం? వాళ్ళ దశ అయ్యే వరకు, వాళ్ళ దశ అయ్యే వరకు కూడా అర్థం. అది బిగినింగ్ లోనే వస్తే అయిపోయినట్టు. అంటే వాళ్ళు చనిపోతారని చెప్పట్లేదు కదా, గ్యారంటీ అన్న పదం ఇప్పుడు రాదని అంటున్నా. అది గ్యారంటీగా ఉంటారు అన్న ఫీలింగ్ కదా. అవును, అంటే ఉన్నంత వరకు భరోసా ఉంటది. అదే ఆ భరోసా అనేది ఇప్పుడు లేదు. అది ముందు పోతే భరోసా ఉంటుంది. అందుకని చూడండి, దశానుకూలత ఎక్కడికి వెళ్ళినా కానీ దశానుకూలత ఎప్పుడు శుభులు వెనకున్నారంటే వాళ్ళు ఆయుష్ని పెంచుతారు రకరకాలుగా. ప్లస్ రేపు పొద్దున గ్రో అవడానికి చివరిలో బాగా అవకాశం ఇస్తారు. సో అందుకని మనకి ఎప్పుడు శుభగ్రహాలు కొన్ని వెనక మిగిలాలి, కనీసం 1-2 ఉంటే గానీ వాళ్ళు మనకి వెనకాల కాపాడతారు. Okay, so thank you very much. So I'm ending the meeting here. Thank you, sir. Thank you, sir.